కొద్దిగా వేసి తగ్గించదు. శుభోదయం అందరికీ. ఈరోజు మన హిందూ ధర్మశాస్త్రం ఏపీఎస్సి ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఉద్యోగార్థుల కోసం మనకి రెగ్యులర్ క్లాసులో భాగంగా రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ పూర్తయింది. అరణ్యకాండలోకి వెళ్లే ముందు మరి మన హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు తాలూకు ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఏమిటి ఈరోజు? వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం. భారతీయ కుల సత్తులు తమ యొక్క సౌభాగ్యం కోసం, హిందూ ధర్మం ప్రకారం తమ సౌభాగ్యం కోసం, ఇక్కడ సౌభాగ్యము అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తన ఇల్లు, భారతదేశానికి ఎవరి ఇల్లు వాళ్ళకు ఒక నమూనా దేశం అది. అందులో వేరే మాటకి తావులేదు. భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, అత్త, మామయ్య, తల్లి, తండ్రి అందరితో కూడినటువంటి ఒక మినియేచర్ ఇండియా. ఈ మినియేచర్ ఇండియా సౌభాగ్యవంతంగా ఉండాలి, సకల సుఖ సంపదలతో విలసిల్లాలి అని భావిస్తూ ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే కుల స్త్రీలు అత్యంత పరమ పావనంగా భావించి చేతికి తోరణం కట్టి ఒక యజ్ఞం వలె ఒక దీక్షతో సౌభాగ్యాన్ని ఇచ్చే మహాలక్ష్మి తల్లి వారిని పూజించే పరమ పవిత్రమైనటువంటి పర్వదినం ఈరోజు. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు, వ్రతాలు, పర్వదినాలు కూడా మనకి తెలియాలి. కాబట్టి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఈ వరలక్ష్మి వ్రతానికి మూల నాయిక ఎవరు? అమ్మవారు మహాలక్ష్మీదేవి. కదంబవన వాసిని, వింజ వాసిని అంటారు. అంటే వింజ పర్వతంపై ఆసీనులైనటువంటి మహాలక్ష్మీదేవి మనకి రామాయణంలో ఒక చోట వస్తారు. ఎక్కడ వస్తారో ఈరోజు చూద్దాం. మరి అమ్మవారి యొక్క శుభాశీస్సులు మీకు అందరికీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వేస్తున్నటువంటి ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఏపీఎస్సి గ్రేడ్ 3 ఉద్యోగార్థులందరికీ కూడా శుభాలు కలగాలని, అటువైపు ఉద్యోగం, ఇటువైపు భారతీయ ఆర్స సాంప్రదాయం, ఈ రెండు కూడా, ఉద్యోగం, భారతీయ ఆర్స సాంప్రదాయం, హిందూ ధర్మతత్వం, తన గురించి తాను తెలుసుకునే తత్వం గురించి తెలుసుకునే గొప్ప అవకాశం ఉన్నటువంటి మీకు అందరికి కూడా రాబోయే రోజుల్లో విజయం కలగాలని భావిస్తూ ఇక అరణ్యకాండలోకి వెళ్తున్నాం, మనం ప్రవేశిస్తున్నాం. ఏమిటి అరణ్యకాండ? అరణ్యము అనేది ఘనమైనటువంటి సమతుల్య భారతావనికి ఒక నిదర్శనం. మనం అందరం జీవిస్తున్నదంతా కూడా అరణ్య మధ్యమంలోనే, అయితే అది ప్రకృతి సిద్ధమైనది, ఇది మానవ నిర్మితమైనది. అరణ్యాలు అనేవి భారతీయులకు సనాతనంగా, అనాదిగా చక్కని జీవనానికి ఆలవాలంగా నిలబడ్డాయి. అరణ్యాలే లేకుంటే మానవ జీవితాన్ని ఊహించుకోలేము. కాబట్టి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి అరణ్యం పేరు మీదుగా ఒక అరణ్యకాండని మనకి రామాయణంలో మహర్షి వాల్మీకి వారు నిర్దేశించారు. నిర్దేశిస్తే స్వామి దేవుడైన రాముడు మానవుడిగా జన్మించి అరణ్యంలో తన యొక్క ఆయనాన్ని ప్రారంభించారు. ఈ అరణ్యంలో ఆయనాన్ని ప్రారంభించడం ద్వారా మనకేం చెబుతున్నారు? దీని వెనక ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవాలి. పశుపక్షాదులతో ఎలా మమేకం అవ్వాలి, ప్రకృతితో ఏ రకంగా మమేకం అవ్వాలి, ప్రకృతి సమతౌల్యాన్ని స్థిరీకరింపజేసే చెట్లు, వృక్ష సంపద, జలచరాలు, నదీమ తల్లులు, వీటన్నిటితో మానవ జీవన గమనం ఎలా ఉండాలో తెలియజేసేదే ఈ అరణ్యమైనటువంటి అంశం. కాబట్టి స్వామివారు నారచీరలు దాల్చి అమ్మవారితో కలిసి లక్ష్మణస్వామి వారు వెంటరాగా ఒక గొప్పదైనటువంటి మహత్కార్యానికి నాందివాచకం పలికేది అరణ్యకాండ. ఎంత గొప్పది! దీని వెనక్కున్నటువంటి అంతరార్థం చూసినట్లయితే ఒళ్ళు పులకాంకితం అవుతుంది. మరి స్వామివారు ఒక్క పశుపక్షాదులు, నదీ నదాలు, వృక్షమ తల్లులు వీటినే చూసారా?
వెళ్తూ వెళ్తూ తమ ఆయనములో ఆ అరణ్యములో ప్రశాంతమైన జీవనాన్ని ఎంచుకొని ఆ పరదేవత సిద్ధి కోసం, పరమాత్మ దర్శనం కోసం, కైవల్య ప్రాప్తి కోసం, మోక్ష సిద్ధి కోసం ఋషీశ్వరులు, పెద్ద పెద్ద వృక్షాలు ఏ రకంగా అయితే మౌనంగా ఎదిగాయో అలాగే ఋషీశ్వరులు తపస్సు చేసుకునేటువంటి ఆ తాపసులందరినీ కూడా సందర్శిస్తూ వెళ్తున్నారు. అది మనకి ఇక్కడ కావాలి. ఇదేదో ఊరికినే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నడిచి వెళ్ళిపోవడం కాదు. శ్రీరామచంద్రుల వారు అమ్మవారు జానకి మాతతో కలిసి ఈ చేసే ఈ ఆయనము నడకన్నాం కదా, రామాయణమే ప్రతి చోట ఆయనం. ఈ నడకలో భాగంగా ఆ అరణ్యంలో జీవించే ఎంతో మంది తపోసిద్ధులందరినీ కూడా కలిశారు. వారి యొక్క ఆశీస్సులు పొందారు. పొందుతూ మీకు ముందే చెప్పాను, శ్రీరామచంద్రుడు మృదుభాషి. ఒక మృదు భాషేనా, మితభాషి. స్వామివారు రామచంద్రుల వారు మృదుభాషి అంటే మృదువైనటువంటి మాటలు. నోరు ఉంది కదా నేను నచ్చినట్టుగా మన మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు అని చెప్తుంది రామాయణం. రామాయణం నీ యొక్క జీవన స్థితిని నిర్ణయిస్తుందండి. రామాయణం చదవక ముందు ఎక్స్ అనే వ్యక్తి, రామాయణం చదివిన తర్వాత ఎక్స్ అనే వ్యక్తి. రామాయణాన్ని అవలోకనం చేస్తూ అవగతం చేసుకుంటూ చదవక ముందు ఎక్స్ అనే వ్యక్తి, అవలోకనం చేసి అవగతం చేసుకున్నాక ఎక్స్ అనే వ్యక్తి. ఈ రెండు ఉన్నాయి స్పష్టమైన రేఖలు. ఈ విభజన రేఖలో ముందు ఎక్స్ తరువాతి ఎక్స్కి కొండంత తేడా ఉంటుందండి. ఎంత తేడా ఉంటుందంటే తనను తాను తెలుసుకుంటాడు. తనను తాను సమాజంలో నడిచేటప్పుడు తాను ఏమిటో తెలుసుకుంటాడు. తాను ఏమిటో తెలుసుకోవడమే కదా థై యువర్ సెల్ఫ్. మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు మనకి ఏం చెప్తున్నాయి? థై యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. థీ అనేవి ఇంగ్లీష్లో మనకి యు అనే శబ్దాన్ని ఇస్తాయి. థై యువర్ సెల్ఫ్, THY, థై. గ్రామటిక్ లాంగ్వేజ్లో థీ, తో, థై అనేవి యు అని ఇండికేటర్ని ఇస్తాయి అన్నమాట. సో థై యువర్ సెల్ఫ్ మనోవిజ్ఞాన శాస్త్రం చదివేటప్పుడు మనకు వస్తుంది అంటే నో యువర్ సెల్ఫ్. ఆ నో యువర్ సెల్ఫ్ ఎలాగో రామాయణం చదవక ముందు, రామాయణం చదివినాక, మళ్ళీ చదవడం అని చెప్పాను ఇక్కడ, అవలోకనం చేస్తూ విహంగ వీక్షణం చేస్తూ అవగతం చేసుకుంటూ శరీరానికి పట్టించుకుంటూ హృదయానికి చేరుకునేలా చదివినాక ఎక్స్ అనే వ్యక్తికును చదవక ముందు ఎక్స్ అనే వ్యక్తికి చాలా తేడా ఉందండి. సమాజ హితం, లోక కళ్యాణం కోసం పెద్దలు మనకి వీటిని సజెస్ట్ చేశారు. కాబట్టి మన శ్రీనివాస్ గారు నాకు అడిగేటప్పుడు వాస్తవంగా నాకు చాలా టైట్ షెడ్యూల్గా ఉంటుంది. ఎందుకంటే మాకున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా సమయాన్ని కొంత కేటాయించడం చాలా కష్టం. అయినా నేను అప్పుడు ఏమన్నానంటే ఈ సబ్జెక్ట్ చెప్పారు, అయితే మరి ఈ సబ్జెక్ట్ అయితే తప్పనిసరిగా నేను వీలు చూసుకుంటాను, చెబుతాను, వెళ్ళాలి. ముఖ్యంగా యువతరానికి వెళ్ళాలి, ఉద్యోగార్థులకు వెళ్ళాలి, రాబోయే తరాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ధర్మం అనేదండి ఒక గొడుగండి. ఒక గొడుగులా మనకి ఎండ వానల నుంచి రక్షిస్తుంది. మరి ఆ గొడుగునే మనం ఛిద్రం చేసుకునే రీతిలో వీటి గురించి తెలుసుకోకపోతే మానవ జీవితం ఛిద్రం అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ అకాలమైనటువంటి అన్ని రకాల అవాంతరమైన జీవితాలు చూస్తున్నాం కదా. వాట్ ఈజ్ ఎ సూసైడ్ అండి? వెరీ నాస్టీ థింగ్ కదా. సూసైడ్ ఈజ్ ఏ పెర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం. ఎందుకు ఇలా జరుగుతుంది? యువతరంలో ఎక్కువ మందికి ఎందుకు ఇలా జరుగుతుంది? దే దెమ్సెల్వ్స్ హ్యావ్ గివ్ దేర్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. సమస్య అనేది లేనిదే, సమస్య లేనిదే జీవితం లేదండి. దెర్ ఇస్ నో లైఫ్. వేర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ లైఫ్. వితౌట్ ప్రాబ్లం దెర్ ఇస్ నో లైఫ్. కాబట్టి అందుకే ఏమంటాడు, ఎంత వాల్యుబుల్ వర్డ్ చూడండి. సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం.
తాత్కాలికంగా వచ్చే సమస్య కోసం శాశ్వత పరిష్కారం తీసుకునే యువతరానికి రామాయణం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానాన్ని నేర్పిస్తుంది. ఆ విభజన రేఖ చెప్పాను కదా, ఈ రేఖ ముందు రేఖకు తరువాత. కాబట్టి దీనిని అవలోకనం చేసుకుంటూ మనం వెళ్ళాలని చెబుతూ, ఈ అరణ్యం అనేది సాధారణమైనటువంటిది కాదు. మహనీయులు, మహాత్ములు వారి యొక్క తపో ఫలాన్ని మనకు అందిస్తారు. అందుకే సాధూనాం దర్శనం పుణ్యం అన్నారు. ఏమన్నారు? సాధూనాం దర్శనం పుణ్యం. అందుకే రాములు వారు అమ్మవారితో కలిపి అరణ్యాల్లో ఉన్నటువంటి ఈ తపోమూర్తులందరినీ కూడా దర్శనం పుణ్యం, సాధూనాం దర్శనం పుణ్యం. స్పర్శనం, వారి పాదాలు తాకితే పాపనాశనం, సకల పాపాలు పోతాయి. ఎందుకంటే ఒక ఘనమైనటువంటి దీక్షతో ప్రతి దినాన్ని వాళ్ళు ఒక అనుష్ఠానంగా భావించి, రాత్రి పగలు సృష్టి క్రమం యొక్క విధి యొక్క సంకల్పం అని భావించి రాత్రిని గౌరవిస్తారు, పగటి పూటను గౌరవిస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కనటువంటి అనుష్ఠాన కర్మలు చేస్తారు, పరమ పవిత్రమైన కర్మలు చేస్తారు. మరి అటువంటి వారి పాదాలు తాకితే, వారి యొక్క శరీరాన్ని స్పృశిస్తే పాపనాశనం. ఇది మన కార్యోక్తి అండి. ఊరికినే మనం పోటీ పడి పెద్ద పెద్ద నాయకులు కనిపిస్తే ఎందుకు వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తాం? అది లౌకికం. అంటే వారి యొక్క గుర్తింపును మనం పొందాలి, వాళ్ళ దృష్టిలో పడాలి, వారు ఏదో మనకి ఇస్తారు. ఇది మెటీరియల్ వాళ్ళు కాదు, అది కాదు. ఈ రోజుకి ఆ ప్రాక్టీస్ ఉంది. తెల్లవారుజాములు లేవగానే తన జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రుల యొక్క పాదాలను స్పర్శించడం, తద్వారా తల్లి యొక్క గర్భంలో నవమాసాలు ఉన్న నీకు అందులోంచి వచ్చిన నీకు, నీ జన్మ ప్రదేశం నివాసం నుంచి వచ్చిన నీకు ఆ తల్లి యొక్క పాదాలు ప్రతిరోజు తాకితే ఆ వైబ్రేషన్స్ నీ పైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇంత గొప్ప అంతర్లీన సిద్ధాంతాలని, సూత్రాలని మమేకం చేసుకుంటున్న ధర్మం హిందూ ధర్మం. రాను రాను యాంత్రికతలోకి వెళ్ళిపోయి మనం దాన్ని విడిచిపెట్టేసి, వాస్తవాన్ని విడిచిపెట్టి అనుష్ఠానం చేసినటువంటి వారి యొక్క ముఖాలు చూడండి మిత్రులారా. ప్రతిదినము లేచి సంధ్యావందనం విధులు నిర్వర్తించి చేసినటువంటి వారి ముఖ కాంతి వెనక ఒక ఆరా ఉంటుంది. ఈరోజు ఏం చెప్పుకున్నాం? వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అనుకున్నాం కదా. ఈరోజు అక్కల్ని, అమ్మల్ని చూడండి, బామ్మల్ని చూడండి, ఎంత చక్కగా వారి ముఖంలో ఒక నిర్మలమైనటువంటి మనోస్థితి కనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. చూస్తుంటే మనకు కూడా ఒక ధనాత్మకమైనటువంటి రేస్ కిరణాలు మనలోకి వస్తాయి. మరి ఇదే నిరంతరం జీవితంలో అలవాటు చేసుకుంటే, అనుష్ఠానంగా భావిస్తే, ఒక దీక్షగా భావిస్తే, ఒక అయ్యప్ప మాలగా దీక్ష ఒక 41 రోజులు చేస్తే ఎంత అద్భుతం జీవితం. అందుకు సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, వందనం మోక్ష సాధనం, సంభాషణం కోటి జన్మల ఫలం. ఇంక వారితో సంభాషిస్తే పెద్దవారిని మనం గౌరవించాలి. ఈ సూత్రాన్ని చాలా బాగా వంట పట్టించుకున్న వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఎందుకు పెద్దలను గౌరవించాలి? ఒకరోజు మనకన్నా పెద్దవాళ్ళు అయినా కూడా ఒక సూర్యోదయం చూశారు కదా, పౌర్ణమాది వేళల్లో ఒక చంద్రోదయం చూశారు కదా. ఒక సూర్యుడిని, ఒక చంద్రుడిని చూడడం అంటే ఏమైనా సాధారణ విషయమా? మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగే ధనవంతుడు కూడా, కోటీశ్వరుడు కూడా ఒక సూర్యోదయాన్ని సృష్టించమని చూద్దాం. ఒక చంద్రోదయాన్ని సృష్టించగలడా? ఒక రాత్రిని సృష్టించగలడా? ఒక పగల్ని సృష్టించగలడా? ఒక్కరోజు మనకన్నా అనుభవంలో ఎక్కువైతే వాళ్ళకి పాద నమస్కారం చేయమంటుంది రామాయణం. అది రామాయణం యొక్క మూల సూత్రం, మౌలికమైన అంశం. పట్టుకో, చెయ్యి. ఎందుకు? వారితో సంభాషిస్తే ఒకరోజు సూర్యోదయం తనకు అనుభవం వారి దగ్గర ఉంది, నీ దగ్గర లేదుగా. నువ్వేదైనా సాధించవచ్చు, నీ డబ్బుతో ఏదైనా కొనవచ్చు. ఇది ఒకరోజు సూర్యోదయ అనుభవాన్ని చూడు. తెల్లవారుజామున 3:30-4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో చేసి ఆ పక్షుల కిలకిల రావాలు, ప్రకృతి యొక్క అనుభవైక వైద్యమైనటువంటి గొప్పదైనటువంటి ఆ కిలకిల రావాలు, ఆ ఘనమైనటువంటి దివ్యమైనటువంటి ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఒకసారి పరికించండి. కొనగలమా మనం? కొనలేము.
కాబట్టి శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే తన జీవితం ద్వారా ఇదంతా జగన్నాటక సూత్రధారి యొక్క పాత్ర అన్నాను కదా, ఈ రకంగా ఒక్కొక్కటి సృష్టింపజేసి అరణ్యకాండ ఈ భాగంలో అరణ్యాల్లో స్వామివారు నడుస్తూ నడుస్తూ గొప్పదైనటువంటి తపోమూర్తులందరినీ కూడా సందర్శించారు. సందర్శించి వారి యొక్క తపో ఫలము ద్వారా వారు పొందినటువంటి ఆ దివ్యత్వాన్ని వీరు పొందుతూ అనుభవైక వైద్యం చేసుకుంటూ వారి ఆశీస్సులు పొందుతూ వారికి కైవల్య సిద్ధినిస్తూ మానవుడిగా వారి యొక్క ఆశీస్సులు పొందారు. కానీ మానవుడే దేవుడే మానవుడిగా అవతరించినటువంటి రామావతారంలో చిట్ట చివరికి మరలా వాళ్ళకి కైవల్యాన్ని ఇచ్చారు. వాట్ ఏ మిరాకిల్ అండి! ఎంత గొప్ప ధర్మం ఎక్కడుంది? అసలు ఏ ధర్మంలో ఉంది? ఏ మతంలో ఉంది? విషయం లోపలికి వెళ్ళక తెలుసుకోలేక పైపైన చదివి ఇంకేముంది రామాయణం అనుకుంటారు కానీ కాదు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అరణ్యకాండలో అదే ఇందాక చెప్పాను కదా, థై యువర్ సెల్ఫ్. మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడమే జీవిత పరమార్థము. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే రామాయణం చదవక ముందు తెలియక ముందు నువ్వు, రామాయణం చదివినాక నువ్వు, ఆ చదవడం కూడా ఎలా చదవాలని చెప్పాను అవలోకనం చేసుకుంటూ హృదయాన్ని అక్కడ పెట్టేసి చదివితే నువ్వేమిటో అర్థమైపోతుంది. అప్పుడు నో యువర్ సెల్ఫ్ అనేది తెలుస్తుంది. మరి అయోధ్య కాండ ఘట్టాలన్నీ అయినాక అమ్మవారితో పాటు నారచీరలు దాల్చి అయ్యవారు శ్రీరామచంద్రుల వారు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. దండకారణ్యం దట్టమైనటువంటి ధూళి. దండ అనేటువంటి ఒక మహా రాజు యొక్క పరిపాలనలో ఉన్నది అని ఒక అర్థం. దట్టమైనటువంటి అరణ్యాలు, కనుచూపు మేరలో కీకారణ్యం, భయంకరమైనటువంటి మృగాలు, అయినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణం. ఈ ఈ ఈ దండకారణ్యం అంతా కూడా ఇప్పుడున్న వింధ్య సాత్పురా పర్వతాలకు దక్షిణ దిక్కుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణలో కూడా మొత్తం విస్తరించింది. అలాంటి దండకారణ్యంలోకి ప్రవేశించారు. మునులు తపస్సు చేసే తపోభూమి. కాబట్టి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అసలు ఇక్కడ యుద్ధ వాతావరణంకి అవకాశం లేదు కదని చెప్పేసి శ్రీరామచంద్రుల వారి యొక్క ప్రధాన ఆయుధమైనటువంటి విల్లంబులను పక్కన పెట్టేస్తారు స్వామి. తమ యొక్క శ్రీరామచంద్రుడు తన యొక్క ధనస్సు నుండి ఆ విల్లు నారి ఏదైతే ఉందో దాన్ని వేరు చేస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? దీనికి పని లేదు, ఇక్కడ యుద్ధ అవసరం లేదు అనుకుని స్వామివారు ఉంటున్నటువంటి సమయంలో రామలక్ష్మణుల పైకి విరాధుడు అనే రాక్షసుడు ఒక ఆక్రమణ చేస్తాడు. విరాధుడు, ఇది మరలా మనకి కొత్తగా వచ్చినటువంటి పేరు, ఇది గుర్తుంచుకోవాలి. విరాధుడు విరాధుడు అనే పాత్ర మళ్ళీ మనకి ఎంటర్ అయింది. స్వామివారు దండకారణ్యంలో ఇది ప్రశాంతమైనది, తపస్సు చేసుకుందాం అనుకున్నటువంటి సమయంలో ఈ విరాధుడు అనేవాడు రామలక్ష్మణులపై సహజ లక్ష్యం, అంటే రాక్షసుడి యొక్క సహజ లక్ష్యం ఏమిటంటే ఆక్రమించడం, దురాక్రమణ చేయడం, దొరికినంత తినేయడం. ఇది వాళ్ళ లక్షణం. రామాయణం చదవక ముందు ఈ లక్షణాలు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి. ఆక్రమించుకోవాలా, ఇతరుల యొక్క ఆస్తులు సంపాదించేయాలి, ఇతరుల యొక్క వస్తువుల్ని తస్కరించాలి, ఇతరుల్ని తోలనాడాలి, నోటికి అదుపు లేకుండా నోటికి వచ్చిన మాటలు ఆడాలి. ఇది రామాయణం చదవక ముందు. అదే రామాయణం చదివితే మనిషి మహనీయుడు అవుతాడు. ఈ విరాధుడు ప్రస్తుతం రాక్షస తత్వంలో ఉన్నాడు. ఎవరి విరాధుడు? తుంగుడు అనే ఒక పూర్వం గంధర్వుడు ఉండేవాడు. కుబేరుడికి మనస్తాపం కలిగించి కుబేరుని శాపం వల్ల విరాధుడు అనే రాక్షసుడిగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఆ విరాధుడికి ఉన్న శాపం ఏంటంటే రాముడి చేతిలో మాత్రమే నీ యొక్క శాపం పోయే అవకాశం ఉందని చెప్పి చూడండి, చాలా చెప్పుకున్నాం మనం. అహల్య దగ్గర నుంచి వచ్చాం ఎవరెవరికి శాప విమోచన జరిగిందని. ఆ రకంగా రాముని యొక్క స్పర్శ ద్వారా, రాముని యొక్క దర్శనము ద్వారా శాప విమోచనం జరుగుతుంది విరాధుడికి. మరి ఆ విరాధుడు ముందు రామలక్ష్మణుపై అస్త్ర విద్యను ప్రయోగించి వాళ్ళిద్దరినీ ఆక్రమించి చంపేయాలని ప్రయత్నిస్తాడు. ఇది కూడా జగన్నాటక సూత్రధారిత్వంలో ఒక భాగమే.
వెంటనే శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి యొక్క సహకారంతో ఈ విరాధుడిని అతన్ని భుజాలు విరాధుని యొక్క భుజాలు నరకడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఈ శాప విమోచన గాథ తెలిసి చెబుతాడు. విరాధుడే చెప్తాడు, అయ్యా మీ దర్శనం ద్వారా నాకు శాప విమోచనం కలుగుతుంది, కాబట్టి నన్ను మీరు ఏం చేయాలంటే భూమిలో పూడ్చిపెట్టండి, భూమిలో నన్ను పూడ్చిపెట్టండి, తద్వారా నా యొక్క రాక్షస రూపం పోయి నేను మరలా గంధర్వుడిగా మారుతానని చెప్పేసి విరాధుడు కోరడంతో రామలక్ష్మణులు ఆ రకంగా విరాధుడిని అంతమొందించి భూమిలో పూడ్చడంతో అక్కడితో విరాధుడి యొక్క కథ ముగుస్తుంది. విరాధుడి యొక్క సూచన మేరకు శరభంగ మహర్షిని దర్శించుకోవాలని విరాధుడు గంధర్వ రూపం దాల్చినాక రామలక్ష్మణునికి సూచిస్తారు. అక్కడతో మనకి ఒక విభాగం శరభంగ మహర్షి, ఇంకో కొత్త పాత్ర వచ్చింది. శరభంగ మహర్షి దర్శనం చేయమని రాములు వారికి ఎవరు సూచన చేశారు? ఇది మనకి బిట్ వస్తుంది. అందుకే ప్రతిదీ బిట్ రూపంలోకి ఎలా మలుచుకోవాలో చూసుకోవాలి. శరభంగ మహర్షిని ఆశ్రమానికి సందర్శించమని విరాధుడికి సూచన చేసినది, రాములు వారికి సూచన చేసింది ఎవరంటే విరాధుడు. అప్పటికే ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇందాక మీకు చెప్పలే, మానవుడిగా రాముడు, దేవుడే మానవుడిగా ఉంటే తెలుసు, మునులకు తెలుసు. ఈరోజు మన యొక్క ఆస్తి మనకి ఎవరు వస్తున్నారు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అంశలో అవతారంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారు వస్తున్నారు. కాబట్టి ఈయన ఎదురు చూస్తున్నారు, జన్మలాగా ఎదురు చూస్తున్నారు. ఎవరు? శరభంగ మహర్షి. ఎదురు చూసి రాములు వారు కనిపించగానే ఏం చేశాడు ఆయన? దండకారణ్యంలో తాను చేస్తున్న తపోఫలాన్నంతటినీ రాముడికి అర్పించాలనుకున్నాడు. ఎందుకు అర్పించాలనుకున్నాడు? తన జన్మధన్యం అయిపోద్దని. అలాగే జ్ఞానము మన దగ్గర ఉంచుకోకూడదండి, పంచేయాల, పంచుతూ ఉండాలి. ఎంత పంచితే అంత పెరిగిపోతుంది. ఒక్క సృష్టిలో పంచితే పెరిగేది స్నేహం ఒకటి, విజ్ఞానం ఒకటి, ఇంకేవి కావు. స్నేహం ఎంత పంచితే అంత పెరిగిపోతుంటుంది. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోరు. కలియుగంలో అన్నదమ్ములు అన్ని పంచేసుకుంటారు. రక్తం పంచుకున్నటువంటి అన్నదమ్ములు కూడా శరీర అవయాలు కూడా పంచేసుకుంటారు అవసరం అనుకుంటే. అలా ఉంది కలిధర్మం. కాబట్టి రామాయణ భారతాది ఇతిహాసాలు చదవండి, ఇంటిని గృహాన్ని ఆ రకంగా తయారు చేసుకోండి, ఆ విలువలను పాటించండి, రామాయణ కాలం నాటి ఆ మహనీయుని యొక్క ధర్మాన్ని పాటించండి అని మనకి ఇతిహాసాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? పంచాలి. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. ఇది చాలా కీలకమైనటువంటి మాట. విశ్వవర్ధనంబు విద్య ధనంబురా. ఎంత చక్కని మాట తెలుసండి ఇది. విద్యాధనంబుర లలిత సుగుణ జాల తెలుగు బాల. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు మిత్రులారా, సహోదరులారా తెలుసుకోండి. విశ్వవర్ధనంబు విద్యాధనంబుర. విశ్వంలో పంచుతున్న కొద్ది, ఎంత పంచుతుంటే అంత వర్ధనంబు వర్ధతే, డెవలప్ అయిపోయే ఏకైక అంశం ఏదైనా ఉందంటే అది ఒక్క విద్యే. కాబట్టి పంచాలి, విద్యని పంచాలి, స్నేహతత్వాన్ని పంచాలి. మొన్ననే స్నేహితులు దినోత్సవం చూసుకున్నాం. ఇక్కడ స్నేహితులు అంటే ఎవరు? తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, భార్యాభర్తలు, మిత్రులు, అన్నాదమ్ములు, ఇలా ఏంటి అన్ని ఆడ మగ అందరం కూడా స్నేహ ధర్మాన్ని పాటిస్తూ ఈ వసుధను వసుధైక కుటుంబం చేయాలి. ఇదిగోండి వసుధ. ఈ గ్లోబ్ ఏదైతే ఉందో ఈ గ్లోబ్ ఏం చేయాలి మనం? వసుధ ఐక, ఇక్కడ సంధి ఉంది, వసుధైక కుటుంబం చేయాలి. చెయ్యండి, ఏకం చేయండి. ఈ భూమిని ఏక కుటుంబంగా చేసేయండి. ఈరోజు టెక్నాలజీ వచ్చి ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అయిపోలేదు? అయిపోయింది కదా. అమెరికాలో ఉన్నవాడికి అన్నవరం గురించి తెలుస్తుంది, అన్నవరంలో ఉన్నటువంటి వాడికి ఆనవరం గురించి తెలుస్తుంది, ఆనవరంలో ఉన్నటువంటి వాడికి ఇంకొక వరం తెలుస్తుంది. ఏమీ కాలేదే.
ఎంత ఈజీగా మనం ఇప్పుడు తలుచుకుంటే తడువుగా క్షణాల్లో వీడియో కాల్ చేస్తున్నాం, నెట్ కాల్ చేస్తున్నాం, శాటిలైట్ కాల్స్ చేస్తున్నాం, మొత్తం ప్రపంచమంతా ఒక దగ్గరికి వచ్చేసింది. కానీ మనసులు ఇరికైపోయాయి. విశాలమైనటువంటి ప్రపంచాన్ని దగ్గరికి లాక్కున్నావు కానీ సాంకేతికత ఈ హృదయాన్ని విశాలం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు. అందుకు ఒకసారి రామాయణం చదువు, తెలుస్తుంది దాని యొక్క గొప్పతనం ఏంటో. వసుదైక కుటుంబం, ప్రపంచమంతా వసుదైక కుటుంబం కావాలని భాషించి బోధించే ధర్మం ఏదైనా ఉందంటే హిందూ ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ. దేశోయం క్షోభరహితో. ఎంత అద్భుతమైన ఆలోచన చెప్పండి. ప్రపంచంలో ఏ ధర్మం ఎంత బాగా చెప్తుంది? దేశంలో క్షోభ అనేది ఉండకూడదు. క్షోభరహితో, కరువు కాటకాలు అనేవి ఉండకూడదు. పిల్ల పాపలతో ప్రపంచమంతా కూడా, దేశమంతా కూడా విలసిల్లాలి అని భావించి ప్రతిరోజు మంగళాశాసనాలు పలికే ధర్మం అండి హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మతత్వం గురించి తెలుసుకొని ఆ హిందూ ధర్మతత్వానికి ఆలవాలమైన దేవాలయాల్ని కాపాడే ఉద్యోగంలోకి వస్తున్నారు మీరు. ఎంత పటిష్టవంతమైన నాలెడ్జ్ ఉంటే మీ జీవితం అంత పటిష్టవంతంగా ఉంటుంది. ముందు నేను చెప్పినట్టుగా కుటుంబము అనేటువంటి దేశాన్ని ముందు పరిరక్షించుకో. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పరిరక్షించుకుంటే దేశం ఎంత అద్భుతంగా ఉంటుంది. అది రామరాజ్యమే కదా. ఎందుకు మాటకెత్తే రామరాజ్యం అండి, రామరాజ్యం అండి. రామన్న రాముడే కోదండ రాముడే సీతమ్మ తల్లితో వచ్చాడురా అని ప్రజలు పాడుకుంటున్నారు. స్వామివారు అడుగుపెట్టిన ప్రతి గూడెంలో, ప్రతి గిరిజనవాసంలో, అరణ్యాల్లో, జనావాసాల్లో, అరణ్యవాసాల్లో స్వామివారు కనిపిస్తే ఆపాల గోపాలం ఏమిటి, మునులు సైతం తరించిపోతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి శరభంగ మహర్షి వారికి కూడా వచ్చింది. మనిషి పరితపించిపోయాడు. ఆహా, నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అధన సదనా సంతు అపుత్రస్య. అంటే ధనమైన వారికి ధనం కలగాలి, పుత్రులు లేని వారికి పుత్రులు కలగాలి, దేశంలో నిత్యము వర్షాలు కురవాలి అని చెప్పేదండి భారతీయ హైందవ ధర్మం. రోజు మనం ఒక మాటని అదే పనిగా చెప్తే భ్రమర కీటక న్యాయం అని ఉంది మన ధర్మంలో. ఏమది? భ్రమర కీటక న్యాయం. చేసిన పని చేస్తే, చెప్పిన మాట చెబితే. 61 సినిమా చూశారు కదా, చిరంజీవి ఫస్ట్ హాఫ్ అంతా ఏం మాట్లాడలేదు, బే 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 అంటాడు. మృగాలతో పాటు తను కూడా జీవిస్తాడు. మాట్లాడడం, చేష్టలు లేవు, చేతలు లేవు, తను కూడా ఒక మృగంలా వెళ్తాడు. సెకండ్ పార్ట్ చూడండి, అంటే సినిమాటిక్కే కాదండి. శారద ఒక్కసారి వాడికి చదువు నేర్పించేస్తుంది, ఏదో కరెక్ట్ అయిపోతాడు, ఏదో అవుతాడు, అది వేరే. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, సాధనమున పనులు సమకూరు ధరలోన తినగ తినగ వేమ తీయనవును. అవునా కాదా? ఒక్కసారి మన లెసన్ అయిపోయినాక ఏదో వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మొదటి 3 ఆకులు తినండి, చాలా చేదుగా ఉంటాయి. 30 ఆకులు తినండి, చేదు పోయి ఒక కొత్త రుచి వస్తుంది. 30 నుంచి 40 కాలండి, తీపిదనం వస్తుంది. నోరంతా కూడా ఆ తీపితోనే ఉంటుంది. ఏ తీపితో? వేప తీపితో. మరి ఎలా సాధ్యమైంది ఇది? అనగననగలాగా మత్స్యులుచునుండు, అనగా 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 అదే వస్తుంది. తినగ తినగ వేము తీయనవును, తీయనవుతుంటది. అంచేత ఏంటంటే భ్రమర కీటక న్యాయము. భ్రమరము లోపట తన యొక్క అండాన్ని పెట్టేసి జమ్ అనే శబ్దాన్ని ఆ గూడు చుట్టూ చెబుతుంటదండి భ్రమర కీటక న్యాయం. ఆ జుమ్ అనే శబ్దాన్ని విని 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 ఆ పిల్ల కీటకం భ్రమరంలో తయారై బయటకు వచ్చేస్తుంది. ఎంత గొప్ప సైన్స్ అండి ఇదంతా కూడా. అవునా కాదా? కొన్ని విద్యలు చూడండి, మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒలింపిక్స్లోకి మన వాళ్ళు చాలా మంది వెళ్తారు. ఆ ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి. అసలు మానవ మాతృకి ఇది సాధ్యమని అనిపిస్తుంది. ప్లీజ్, నేను డైవర్ట్ అవుతాను అనుకోకండి, ఇవన్నీ రిలేటెడ్. ఒలింపిక్స్లో చాలా మంది ఆడపిల్లలు, మన అమ్మాయిలు మామూలుగా బాణం వేసి టార్గెట్ బుల్లైన కొట్టడం కాదు, అది కాదు, చూడకుండా శరీరాన్ని జిమ్నాస్టిక్స్లో వంచేసి
కాళ్ళని పైకెత్తి ఆ యారో పట్టుకుని టార్గెట్ని కొడేస్తున్నారు. ఎంత విద్య అండి! మరి ఈరోజు ఇది చేస్తుంటే ఆ రోజు చీకట్లో అర్జునుడు బాణంతో కొట్టాడంటే ఎందుకు నవ్వుతావు? మత్స్య యంత్రాన్ని కిందకి చూసి నీటిలో మత్స్య యంత్రాన్ని చూసి అది కూడా నడుస్తుంది, మూవ్ అవుతుంది. దాన్ని ఆ రోజు అర్జునుడు కొట్టాడు రా బాబు అంటే ఎందుకు నవ్వుతాను? ఆధారాలతో సహా నువ్వు ప్రూవ్ చేయాలి కదా. నీ రామాయణ భారతాల్ని నువ్వే పరిహాసం చేస్తే ఇతరులు ఇంకేమంటారు? ఇంత గొప్ప విజ్ఞానాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పరమతాలకు పరిగెడుతున్నాం. అది కాదు, ముందు తెలుసుకో. నీ స్వధర్మాన్ని భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఏంటంటే అన్నిటికన్నా పరధర్మం చాలా భయంకరమైనది. పరధర్మో భయావహ శ్రేయో స్వధర్మో నిగుణ పరధర్మో భయావహ అంటాడు. అంటే పరధర్మం చాలా గొప్పగా కనిపిస్తున్న, అందంగా కనిపిస్తున్న, రంగురంగుల అంశాలతో నేను ఆకర్షిస్తున్నా అటు వెళ్ళకు. నీదైన స్వధర్మాన్ని పాటించు, అది కష్టమైనా పాటించు. గొప్పదైనటువంటి హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి నువ్వెందుకు పరిగెడుతున్నావు, హీనుడిగా పరిగెడుతున్నావు అని చెబుతున్నాడు స్వామి. స్వయంగా ఆ రోజే చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు, మీకు మహాభారతం చెప్పేటప్పుడు చెబుతాను. కాబట్టి భ్రమర కీటక న్యాయం అనేది చాలా గొప్పదండి. మనం పట్టుకోవాలా. నిరంతరము ఆ ధ్యానములోనే ఉంటే చిన్నపిల్లవాడు గారడీ విద్యల పిల్లవాడు గారడీ విద్య నేర్చుకుంటాడు. మనం జాతరలో చూస్తాం, కొంతమంది కొరడా పట్టుకొని ఇలా కొట్టుకుంటుంటారు. మనకది వినోదం, మనకది మోదం, కానీ వాడికి అది ఖేదం, వాడికి జీవన వృత్తి అది. మరి అయినా వాడు ఎలా చేసుకుంటున్నాడు, ఎలా కొట్టుకోగలుగుతున్నాడు? ఏదో ఒక్కసారి మనం కొరడాతో కొట్టుకొని చూద్దాం, తొక్కలు ఊడిపోతాయి. ఇంకా మర్నాడు క్లాసు లేదు, ఏమీ లేదు. వాడికి ఎలా సాధ్యమైంది? భ్రమర కీటక న్యాయం చేయగా వస్తుంది. అలాగే మనం అది ఆచరించాలి. నిరంతరము కూడా సాధన చేసి హృదయంతో అర్థం చేసుకుంటే రాముని యొక్క తత్వం మనకి అర్థమవుతుంది. ఇది దీని వెనక ఉన్నటువంటి వసుదైక కుటుంబ భావన. కాబట్టి శరభంగ మహర్షి వారు ఏం చెప్పారు? నా తపోఫలాన్ని అంతటి నీకు ఇచ్చేస్తాను రామా, శ్రీరామచంద్ర, నీవు స్వీకరించడం ద్వారా, నా తపోఫలాన్ని స్వీకరించడం ద్వారా నా జన్మ ధన్యమైపోద్దయ్యా అంటే మర్యాద పురుషోత్తముడు అండి రాముడు. అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. రాముడు మర్యాద పురుషోత్తముడు, రాసుకోండి. అంటే మర్యాద ఇవ్వడంలో రాముడంత గొప్పవాడు ఈ భూమండలంలో లేడు. ఇందాక చెప్పాను, మృదుభాషి. ఆయన మాట్లాడుతుంటట, రాముడు శ్రీరామచంద్రుడు మాట్లాడుతుంటే ఆహా, మాటలు మృదుత్వాన్ని సంతరించుకున్నాయా లేదా ఆ మృదుత్వము ఈ మాటలకి అద్దారా అన్నంత తీపిగా మాట్లాడతాడు స్వామి. మరి స్వామివారి దగ్గర నుంచి మనం లక్షణం అలవాటు చేసుకోవద్దు. నోరు ఉంది కదా అని దురుసుగా మాట్లాడేస్తుండడమే, రెక్టిఫై చేసుకుంటుండాల. ఈరోజు నేను నిద్ర లేచింది మొదలు పరుండు వరకు నా మాటల ద్వారా ఎవరినైనా, మనం ఆయుధాలతోనే వ్యక్తుల్ని హింసించక్కర్లేదండి. ఆధునిక ఆయుధాలు, గన్స్ ఉపయోగించే కాదు, అస్త్రశస్త్రాలు ఉపయోగించే కాదు, మాటలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే నార్ల వెంకటేశ్వరరావు అంటారు, నోరు జారవలదు జాగ్రత్త జాగ్రత్త. మిత్రులారా, నోరు జారకండి. ఈ నోరు జారడం అంటే మాటలు జారకండి. ఈ నోటి నుంచి వచ్చే మాటలకి నోటికున్న పదును వాడి కత్తికి లేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏమి చెప్పాడండి మహానుభావుడు నార్ల వెంకటేశ్వరరావు, మనవాడే. వాస్తవము నార్ల వారి మాట, నోరు జారవలదు జాగ్రత్త జాగ్రత్త. ప్రజలారా, నోరు జారవలదు జాగ్రత్త జాగ్రత్త. నోటికున్న పదును వాడి కత్తికి లేదు. మరి తెలిసి నువ్వు ఎందుకయ్యా నోటిని అదే పనిగా పెట్టేసి అవతల వారి మనసును గాయపరుస్తావు? నా రామచంద్రుని చూడు, నా ధర్మాన్ని చూడు, నా హిందూ ధర్మాన్ని చూడు. స్వామి భగవంతుడైనా కూడా తన మాటలు ఎంత మృదు మధురంగా పలికించాడు, మృదుభాషి. ఇంకొక మాట ఏంటి చెప్పాను, రాసుకున్నారా? మితభాష. ఆయన వింటాడు, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే వింటాడు మౌనంగా, ఆహా అంటాడు. చిత్తపెద్దలు అలాగే ఉంటారు. ఆహా అలాగనా. ఇప్పుడు ఆన్లైన్లో క్లాస్ వింటున్నారు, ఎంత చక్కగా వింటున్నారు. వినడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? మనిషికున్న గొప్ప విశిష్ట లక్షణాలు శ్రవణం చాలా గొప్పది, శ్రవణం చాలా శక్తివంతమైనది. అక్కడి నుంచి మీరు వింటున్నారు. ఎంతగా వింటే ద మోర్ యు లిజన్, ద మోర్ యు గ్రాస్ప్. The more you grasp, the more you present. The more you present, the more you score,
వచ్చేస్తాయి. ఈఓ ఎగ్జామ్స్లో మీదే కదా ఉద్యోగం. పాయింట్ అర్థమైందా? ద పర్సన్ హూ కెన్ లిజన్ మోర్, ఎవరైతే ఎక్కువగా వింటారో, శ్రవణం చేస్తారో, హీ కెన్ లెర్న్ మోర్, నేర్చుకుంటాడు. ద పర్సన్ హూ కెన్ లెర్న్ మోర్, లిజన్ మోర్, లెర్న్ మోర్, ఈ రెండు ఎక్కువ ఎవరైతే చేస్తాడో వాడు స్కోర్ మోర్, బాగా పరీక్షలు రాస్తాడు. పరీక్షలు రాసి మంచి స్కోరింగ్ వస్తుంది, టాపర్ అయిపోతాడు. ద పర్సన్ హూ కెన్ స్కోర్ మోర్, ఇంకేముంది, లైఫ్ స్థిరపడిపోతాడు, నలుగురికి ఆదర్శప్రాయుడు అవుతాడు, ఆదర్శవంతుడు అవుతాడు. మరి అదే కదా శ్రీరామచంద్రులు వారు చెప్పారు మనకి, మితభాషిత్వము, నెమ్మది, తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను, ఎక్కువగా గ్రహించు. అయిపోయిందా? మృదుభాషి, మితభాషి. మూడోది హితభాష అండి. శ్రీరామచంద్రుల వారు హితభాష. మన నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది హితం కోసమే మాట్లాడతాడు ఆయన. హితం అంటే మంచి, అది ఇతరులకో, సమాజానికో, దేశానికో మంచిని కలిగిస్తుంది. చేతనైతే నీ మాట ఇతరులకి మేలు చేస్తే మాట్లాడలేకపోతే నోరు మూసుకుని ఉండు. ఏమి ధర్మం అండి బాబు. రామాయణం ఇది మనకి చెప్పింది కదా. మృదుభాషి, మితభాషి, హితభాషి. ఇక లాస్ట్కి చెప్తాను, నోట్ చేసుకోండి. శ్రీరామచంద్రుల వారు పూర్వభాషి. ఇది నోట్ చేసుకోండి, పూర్వభాషి. లక్కీగా మీకు అక్కడ గ్లోబ్ పైన రాశాను ఈ మాట, చూడండి. ఈ విశ్వంలో ఎవరైనా పూర్వభాషిత్వం కలిగి ఉంటే విశ్వాన్ని జయించేస్తాడు. మొత్తం ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జనావాసం లేని అంటార్కిటికా, ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఈ పూర్వభాషిత్వం నీకుందా, నువ్వు విశ్వాన్ని జయించేస్తావు. ఎంత సింబాలిక్గా వచ్చిందో చూడండి. నాకు బోర్డు చాలా ఇటుపక్క వచ్చి రాశాను, గ్లోబ్ పైన రాశాను. నువ్వు గ్లోబ్ని జయించాలనుకుంటున్నావా? విజేత కావాలనుకుంటున్నావా? ఈ ప్రపంచం మెచ్చే వ్యక్తిగా మారాలనుకుంటున్నావా? పూర్వభాషత్వం చేయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? పూర్వభాషణం చేయి, దిగించుకోకు. నేను ఈ దేశానికి రాజుని, నేను నాయకుడిని, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, అవతల వారి నన్ను పలకరించాల ముందు నేను ఇలా ఉంటాను అని బిగించుకున్నావు అనుకో, నీ దగ్గరికి ఎవరు రాడు. శ్రీరాములు వారు అదే చెప్పారు. ఈయన ఎవరికి అవకాశం ఇవ్వడండి. తనకు తారసపడే, ఎదురుపడే ఏ వ్యక్తినైనా, అణువు నుంచి బ్రహ్మాండం వరకు, పరమాణువు వరకు ఎవరు కనిపించినా ముందు ఈయనే మాట్లాడేస్తాడు. మాట్లాడేసి వారికి అవకాశం ఇవ్వకుండా, బాగున్నారా వెంకయ్య గారు, బాగున్నారా శ్రీనివాస్ గారు, బాగున్నారా అమ్మ మహాలక్ష్మి, బాగున్నావా అని ముందు ఈయనే మాటలు కలుపుతాడండి. ఎంత గొప్ప లక్షణం ఈరోజు ఉందా మనకి? కలియుగంలో ఉందండి. ఎవరింట్లో వాడు కూర్చుంటాడు, ఎవరి ప్రేమలో వాడు కూర్చుంటాడు. ఎదురు పడితే అవతల వాడు నమస్కారం చేస్తాడు లేదా చెక్ చేద్దాం. నేను ఈవోని అయ్యాను కదా, దేవాలయానికి ఈవోని అయ్యాను కదా, నేను ఇక్కడ కూర్చుంటాను నా కుర్చీలో, వచ్చినందుకు నన్ను ముందు పలకస్తాడు లేదని చూస్తారు. నో, అది వద్దు అంటారు శ్రీరామచంద్రుడు. ఇది రామాయణం మనకు తెలియజేశాడు. నువ్వే పూర్వభాషణం చేయి. ఆయన చేశాడు ఆ రకంగా. కాబట్టి మహనీయుడయ్యాడు, మహాత్ముడయ్యాడు, ఆరాధనీయుడయ్యాడు, మర్యాద పురుషోత్తముడయ్యాడు, రాజారాముడయ్యాడు, ప్రజారంజకుడైన పాలన అయ్యాడు. ఈరోజు ప్రపంచ చరిత్రలో రామరాజ్యము అనే ఒక పదాన్ని శాశ్వతంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయిపోయిందా? పూర్వభాషి మన రాముడు అయిపోయిందా? ఇకపోతే ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తా. రాముడు పూర్వభాషి మాత్రమే కాదండి, స్మిత పూర్వభాషి. దీనికి యాడ్ చేయండి అదనంగా. రాముడు పూర్వభాషే కాదు, స్మిత పూర్వభాషి. ఇప్పుడు వరుస పెట్టి చెప్తాను చూడండి. రాముడు మృదుభాషి, మన రాముడు మృదుభాషి, మన రాముడు మితభాషి, మన రాముడు హితభాషి, మన రాముడు పూర్వభాషి, మన రాముడు స్మిత పూర్వభాషి. ఏమిటి స్మిత పూర్వభాషి? ఒకసారి ఆలోచించేద్దాం. పూర్వభాష అన్నారు, మళ్ళీ స్మిత పూర్వభాష ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకసారి మీరు ఆలోచన చేస్తే, నీ యొక్క వదనము ఎలా ఉండాలంటే, వదనం ఆకారం ఎలా ఉండాలంటే చిటపట్లాడిపోయి ఎదుటి వ్యక్తిలో ఏదో ఇబ్బంది కలిగించేలా కాకుండా ప్రసన్న వదనం, శుక్లాం భరధరం విష్ణుం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్తాం కదా. అందులో ఒకటైన ప్రసన్న వదనం ఉండాలి. ఎదుటివాడికి నువ్వు చూడగానే నీ మోము ఆకర్షించేలా ఉండాలి. ఎందుకు మనం ఈ సినిమా 70mm సిల్వర్ స్క్రీన్ పైన
హీరో హీరోయిన్ అదే పనిగా చూస్తున్నారు, తండాలుగా వెళ్ళి కొట్టుకు చేస్తున్నారు. వాడి వదనానికి మేకప్ పొందుతారు, అన్ని రకాల మేకప్లు లేయర్ మీద లేయర్లు వేసి, ఇంకా హెవీ హై డెన్సిటీ కెమెరాలతో జూమ్ చేసి ఆ హీరో హీరోయిన్ చూపిస్తే అబ్బా మా హీరో అంటున్నాం. కానీ నీ హీరో ఎవరు? ఉన్నాడు కదా శ్రీరామచంద్రుడు, నీ ధర్మానికి హీరో ఉన్నాడు కదా. ఆయన ఎలా జీవించాలో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? తల్లిదండ్రులని హీరోలు అన్నారు. ముందు తల్లి తండ్రిని హీరోలుగా భావించకుండా ఈ సిల్వర్ స్క్రీన్ పై ఉన్నటువంటి హీరోలుగా భావించి మూఢత్వంలో గెలిపోయింది ధర్మం. ఇది మనకు ప్రతి పాయింట్ రామాయణంతో లింకప్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు మన స్వామివారు ఏం చెప్తున్నారు? శ్రీరామచంద్రుల వారు, నువ్వు స్మితపూర్వ భాషగా మారిపో, ఎదుటివాడికి ప్రసన్న వదనంతో కనిపించు. నీకున్నంతలో చక్కగా ముఖం కలకల్లాడాలి. ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే ఆ బాధను తగ్గించేదిగా నీ వదనం ఉండాలి. ఎదుటివాడి ఇబ్బందుల్లో ఉంటే నీ యొక్క వదనం చూడడం ద్వారా, ఆహా నాకు ఈరోజు గురువు గారు కనిపించారు, నా బాధలన్నీ మర్చిపోయాను అంటాను. చూడండి ఒక్కొక్కసారి, అబ్బా మీరు నాకు కనిపించారండి, మిమ్మల్ని చూడగానే నా బాధలన్నీ ఒక్కసారి పటాపంచలైపోయాను అంటారు చాలామంది. అలాగైపోతే పటాపంచ, నువ్వు చిటపట్లాడుకొని ముఖం పెడితే నీ బాధలు ఎలా పటపట్లైపోతాయి. శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు ఇదేనండి, స్మితపూర్వం, ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉంటారండి. ఇది తెలుసుకోండి. ముందు తెలుసుకుంటే అప్పుడు మిగతా సిలబస్ ఏముందండి, ఏమి కాదు, అసలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. పూర్వకాలంలో ఏకాగ్రతతో గొప్ప ఉద్గ్రంథాలను పఠించేశారు మన వాళ్ళందరూ కూడా. తార్కాణాలు ఉన్నాయి. ఏ రకమైన ఆధునిక సాంప్రదాయాలు సదుపాయాలు లేని రోజుల్లో భారతీయ శిల్పకళను చూస్తే ఒళ్ళు గొగురు పొడుస్తుంది తెలుసా. మహారాష్ట్రలోని ఎప్పుడైనా మీరు షిరిడి వెళ్తే ఒకసారి వెళ్ళండి, కైలాసనాథ్ దేవాలయంకి వెళ్ళండి. పల్లవుల కాలంలో నిర్మించబడినటువంటి ఆ దేవాలయం చూస్తే మామూలుగా కాదు. ప్రపంచంలో వింతలు ఎక్కడికో పరిగెడతారేంటండి బాబు, భారతదేశంలో ఉంది. ఇంకా అదొక్కటి, ఇంకా చిన్న నమూనా, ఇంకా మరికొన్ని మీకు చెబుతుంటాను రాబోయే రోజుల్లో. షిరిడి వెళ్ళినప్పుడు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళండి, కేవలం 70 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తే ఆ కైలాసనాథ్ దేవాలయ నిర్మాణం చూసి అక్కడ ఉన్నటువంటి చదవండి. ఊరికి చూసుకొని వచ్చేకండి. అక్కడ ఉన్నటువంటి శాసనాలు డిస్క్రిప్షన్ చదవండి. నల్లని ఏనుగు వలె ఉన్నటువంటి పర్వతాన్ని, అందుకే ఎల్లోరా కేవ్స్ అంటారు వాటిని. ఒక నల్లని రాయితో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని పైనుంచి కిందకు చెక్కుంటూ వచ్చారు మహానుభావులు. భారతీయ శిల్పకళ ఎంత గొప్పదో చెప్పండి. శిల్పకళ ఎలాంటి వాళ్ళు చూడండి, ఎలాగ ఆలోచన వస్తుంది. భూమి మీదే నువ్వు పునాదేశం నిర్మించడానికి చేస్తున్నావు ఆధునిక కాలంలో. పర్వతాన్ని పైనుంచి దొలుచుకుంటూ వచ్చి ఒక సుందరమైనటువంటి దేవాలయంగా నిర్మించారు. చెప్పేవాళ్ళేది, చెప్పే నాదులేడి, వినే నాదులేడి, దాని వెనక్కున్నటువంటి అంతఃసూత్రం చెప్పేవారేది. హంపి విజయనగరంకి వెళ్తే గాలిలో వేలాడే మనకి స్తంభాలు కనిపిస్తాయి, ఈ రోజుకి కనిపిస్తాయి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క స్వరాన్ని సారి గామ పదని అని శబ్దాలు ఇస్తాయి. చెప్పవేం, ధర్మం గురించి చెప్పవేం, తెలుసుకోవేం. అది ఇంకా ఈ తంజావూరు బృహదీశ్వరాలయం మహోన్నతం, వెళ్ళండి. ఇప్పుడు ఈ రోజుకి ఉంది. ఇప్పుడు గూగుల్లో కొట్టండి, నా క్లాస్ అయిపోయిన వెంటనే బృహదీశ్వరాలయం కొట్టండి. బృహత్ అంటే చాలా పెద్దది. తమిళనాడు తంజావూరు బృహదీశ్వరాలయం చూస్తే రెడ్ శాండ్ స్టోన్తో అద్భుతంగా దగదగాయమానంగా మెరిసిపోతుంది. అట్లాంటి నిర్మాణం ప్రపంచంలో ఎక్కడ లేదండి. నేనేం అతిశోక్తి మీకు చెప్పట్లేదు, ప్రపంచంలో లేదు. మరి మనదైనటువంటి తమిళనాడులో, మన తంజావూరులో ఉంటే నువ్వు దర్శించవే, దాని గొప్పతనం గురించి పిల్లలకు చెప్పవే, అన్నదమ్ములకు చెప్పవే, మాట్లాడవే. ఎలా నిర్మించారో తెలుసా? కనీసము బృహదీశ్వరాలయం నిర్మాణం తంజావూరు చుట్టుపక్కల 70 కిలోమీటర్ల వరకు ఎక్కడ సచ్ కైండ్ ఆఫ్ స్టోన్ నాట్ అవైలబుల్. such kind of stone not available, those days those emperors, those kings are searching the particular stone. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ ఎక్కడ లభ్యం కానీ, ఆ ప్రాంతం లభ్యం కానీ ఆ స్టోన్తో అక్కడ కట్టారు. ఎలా కట్టారు? ఒక్క తంజావూరు బృహదీశ్వరం తాలూకా విమానం, పగోడ అంటారు, పైన ఉంటుంది విమానం. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ 8 tons. ఆ రాతిని అక్కడ పెట్టడానికి సుమారుగా 4 కిలోమీటర్ల ఇంక్లైనింగ్ వాళ్ళు నిర్మించారు. సరే, మరి చెప్పడం కోసం చెప్పాను మీకు నేను. ఆ రోజుల్లో సాధ్యమైపోయి అంత గొప్ప భారతదేశం యొక్క శిల్పకళ. వీటన్నిటిని మనం తెలుసుకోవాలా, ఆచరించాలా, అందుకు ఈ శాస్త్రాలను తెలుసుకోవాలా.
వీటన్నిటికీ ప్రతి దానికి రామాయణ భారతాల్లో రామాయణ భారతంలో ఉన్నటువంటి ప్రదేశాలే నేడు ఉన్నాయండి, ఇంకేం లేవండి. పంచవటి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు భద్రాచలం దగ్గర ఉంది, మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఉంది. నాసిక్ శూర్పణ యొక్క నాసిక అంటే ముక్కును కోసినటువంటి ప్రదేశం కాబట్టి నాసిక్. ఇంత స్పష్టంగా నీకు ఆధారాలు ఉంటే ఇంకా నువ్వు రామాయణ భారతాలు కథలంటవే? తలపురాణం ద్వారా మనకు చాలా తెలిసాయి కాబట్టి ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. వీటన్నిటిని మనం గమనించి స్మితపూర్వ భాషత్వం చేయాలి. శ్రీరామచంద్రుల వారు ఏ రకంగా అయితే నవ్వుతూ అందరినీ పలకరిస్తారో ఆ మర్యాద పురుషోత్తముని యొక్క మర్యాద చూడండి. మర్యాద పురుషోత్తముని యొక్క గుణగణాలను మనం పట్టుకోవాలి. చాలా మర్యాదగా నిరాకరించాడు. అయ్యా మహర్షి, శరభంగ మహర్షి వర్య, దయచేసి మీ తపోఫలం నాకొద్దు, మిమ్మల్ని దర్శించాను, నాకు చాలు అని అంటే అప్పుడు శరభంగ మహర్షి చెప్పారు, నాయన శ్రీరామచంద్ర, ఇక్కడ మేమందరం కూడా ఈ దండకారణ్యంలో తపస్సు చేసుకుంటుంటే ఈ రావణుడితో ఉన్నటువంటి ఏమంటాం వాళ్ళని సామంత రాక్షస రాజులు మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ తమోగుణ ప్రధానమైనటువంటి రాక్షసులతోనే నిండిపోయేది అనమాట. గణాలు, ఆటవిక రాజ్యాలు ఇవన్నీ ఉండేవి. కాబట్టి ఈ రాక్షసులందరూ కూడా మా తపస్సుకి ఆటంకం కలిగిస్తున్నారు నాన్న అని శ్రీరామచంద్ర వారికి అంటే, తప్పకుండా రాక్షస సంహారం మరలా చేస్తాను. అప్పుడు చేశాను. మొట్టమొదటి రాక్షస సంహారం దేంతో చేశారు స్వామి? తాటక వధతో. ఇప్పుడు మరలా చేస్తానని చెప్పేసి, కాపాడుతానని చెప్పేసి ఒక శరభంగ మహర్షి వారికి ఒక హామీనిచ్చి రాముడు వారి ప్రార్థనను అంగీకరించి రాక్షసం నశింపజేస్తానని చెప్పి శరభంగ మహర్షి వారి దగ్గర నుంచి సుతీక్ష మహర్షి వారిని దర్శించుకున్నారు. ఇంకొక క్యారెక్టర్ వచ్చింది, సుతీక్ష మహర్షి. దండకారణ్యంలో శ్రీరామచంద్రులు, లక్ష్మణస్వామి, సీతమ్మ వారు ఎవరెవరిని దర్శించుకున్నారు బిట్టు. కాకపోతే ఈ కింది వారిలో ఎవరిని దర్శించుకోలేదు 4 ఋషులు పేర్లు ఇస్తాడు, ఎవరిని దర్శించుకోలేదంటాడు. ఆ 4 ఉండరు అక్కడ. మీకు మొత్తం చెబుతున్నాను ప్రారంభం నుంచి ఆ మహర్షులు అందరి పేర్లు. ఇలా ఎలాగైనా ఇవ్వచ్చు, లేదా మ్యాచింగ్ రూపంలో ఇస్తాడు. లేకపోతే ఈ క్రింది వరుస క్రమంలో ఏది సరైనది కాదు. దండకారణ్యంలో రామచంద్రుల వారిని దర్శించుకున్న మునులు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చి అందులో ఒకటి ఇస్తాడు, లేదా వాళ్ళ ఆర్డర్ అడుగుతాడు. శరభంగ మహర్షి దర్శనం తర్వాత సుతీక్ష మహర్షి దగ్గరికి వచ్చారు, ఇక్కడికి ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన కూడా సుతీక్ష మహర్షి కూడా నాయన శ్రీరామచంద్ర, నా యొక్క తపశ్శక్తిని నీకు ఇస్తానంటే చాలా సున్నితంగా రాముల వారు కాదంటారు. రాముని యొక్క కోరిక మేరకు మిమ్మల్ని దర్శించుకున్నాను, సాధువునాం దర్శనం పుణ్యం, చాలు, మిమ్మల్ని దర్శించుకున్నాను, నాకు పుణ్యం వచ్చింది, చాలు అని చెబుతూ వాళ్ళకి చక్కనటువంటి దివ్య అవకాశాన్ని, వరాల్ని అందించి సుతీక్ష మహర్షి వారిని రామచంద్రుల వారు ఒక మాట అడుగుతారు. నేను నా యొక్క ఆయనంలో, ఈ అరణ్యయానంలో, ఈ అరణ్యవాసం సమయంలో మహా గొప్ప మహర్షులందరినీ కలుసుకొని వారి నుంచి జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, వారి యొక్క ఆశీస్సులు పొందాలనుకుంటున్నాను. మహాత్మా, ఓ సుతీక్ష మహాత్మ, నాకు అగస్త్య మహర్షి వారిని కలుసుకునే మార్గాన్ని చూపించండి అన్నారు. ఇక్కడ బిట్ ఎలాగ వస్తుందంటే, శ్రీరామచంద్రులకు అగస్త్య మహర్షిని కలుసుకునే మార్గాన్ని సూచించిన మహర్షి ఎవరు, ఇది బిట్టు. సో అక్కడ మీరు వెంటనే సుతీక్ష మహర్షి అని చెప్పాలి. సుతీక్ష మహర్షి, అగస్త్య మహర్షి. ఓకే, ఇంకా అగస్త్యుడు దగ్గరికి వచ్చేసాం. ఒక మహాతపస్వి, ఒక మహానుభావుల గురించి తెలుసుకుంటున్నామండి. అగస్త్య మహాముని గురించి తెలుసుకోవడం అంటే ఈరోజు ఈ పర్వదినాన నాకైతే చాలా సంతృప్తిగా ఉంది. అగస్త్యుడు ఒక్క విషయంలో మాత్రమే మేటి కాదు, అగస్త్యుల వారు చాలా ఇన్నన్నీ కాదండి. అగస్త్యుల వారు చాలా విషయాలలో ఆయన సముద్ర శాస్త్రాన్ని కూడా చదివారట. సాంఖ్య, తర్క, భౌగోళిక
వేదాంగాలు అన్నిటిని తెలుసుకున్నటువంటి మహానుభావుడు అగస్త్యుడు. ఈ అగస్త్యుడు వారు వాస్తవంగా ఆర్యావర్తనంలో జీవించి తన భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి మొత్తం సంస్కృతిని ప్రసరణ చేశారు. అగస్త్యులు వారు అంటే సంస్కృతిని ప్రసరణ చేశారు. భారతదేశంలో ఆర్యావర్తనం నుంచి దక్షిణ భారతదేశానికి, ద్వీపకల్ప భారతదేశానికి సంస్కృతిని ట్రాన్స్ఫర్ చేశారు అగస్త్య మహర్షి. అండర్లైన్ చేసుకోండి. అగస్త్యుడు మహాతపస్వి, చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా. వెర్సటైల్ జీనియస్ అంటే అగస్త్యుల వారే. అగస్త్యుల వారు చెప్పాను ముందు, చాలా శాస్త్రాల్లో ప్రవేశం ఉంది. ఆయన ప్రకృతిని శాసించేవారు. నువ్వు అక్కడుండు అంటే ఉండిపోవాల్సిందే. ఒకనొక సందర్భంలో పర్వతాలన్నింటిలోకెల్లా గొప్ప పర్వతం మేరు పర్వతం. రామాయణంలో దీని ప్రస్తావన మనకు వస్తుంది, రాసుకోండి. మేరు పర్వతాల్లోకెల్లా మహిమాన్వితమైనటువంటిది మేరు పర్వతం. ఈ మేరు పర్వతం అది గొప్పది కదా. ఆ మేరు పర్వతాన్ని అధిగమించి ఇప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్ ఉత్తర భాగంలో, ఉత్తరప్రదేశ్ దక్షిణ భాగంలో, జస్ట్ అర్థం చేసుకోండి. నేను ఇండియా మ్యాప్ కూడా మీకు వేస్తాను ఇక్కడ, రఫ్గా మీకు అర్థం కావడం కోసం. నేను అఖండ భారతం గురించి చెప్పాను కదా. అఖండ భారతం చెప్పేటప్పుడు కొన్ని ప్రస్తావన వచ్చింది. వింధ్య, సాత్పురా పర్వతం, మునుత పర్వతాలు అక్కడ ఉంటాయి. ఈ మునుత పర్వతాలలో పైన ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరాన, అలాగే ఉత్తరప్రదేశ్కి దక్షిణాన వింధ్య పర్వతాలు ఉన్నాయి, అలా కూడా వస్తాయి కదా. అలాగే మధ్యప్రదేశ్ యొక్క మధ్య భాగము మరియు మధ్యప్రదేశ్ యొక్క ఉత్తర భాగంలో ఉన్నాయి. అయితే ఈ భారతదేశానికి మధ్యగా ఉన్నటువంటి ఈ వింధ్య పర్వతాలు ఏం చేస్తున్నాయట, మేరు పర్వతానికి ధీటుగా పెరిగిపోతున్నాయి. మహాగర్వంతో నాకు ఇంక అడ్డేమీ లేదని చెప్పేసి ఇంకా మేరు పర్వతంతో ధీటుగా వింధ్య పర్వతాలు పెరిగిపోతుంటే అందరి యొక్క విజ్ఞప్తిని మన్నించి, మరి ఇటు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా సూర్య దర్శనం కూడా జరగట్లేదు. దీనిని ఎలాగేదని నివారించాలని చెప్పేసి అందరూ అగస్త్య మహర్షిని వేడుకోగా, అగస్త్య మహర్షి వారు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణం ప్రారంభించారు లోక కళ్యాణం కోసం. రాగానే అగస్త్యుడు చాలా మహావిజ్ఞాని కదండి, ఇందాక చెప్పాను కదా, స్కాలర్, చాలా మహామేధావి. తెలియని శాస్త్రం లేదండి, అంతే. సముద్ర శాస్త్రమే చదివాడని చెప్తుంటే ఇంకేం కావాలి. నేను అది అవసరం లేని శాస్త్రం, కానీ అది కూడా చదివాడు. సముద్రాన్ని శాసించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని చూడగానే, ఆయన రాకను చూడగానే వింధ్య పర్వతం వంగి నిలబడిందట, గౌరవ సూచకంగా. ఇందాక చెప్పాను సాధునామ దర్శనం. ఓ వింధ్య, ఒక పని పైన నేను దక్షిణం వైపు వెళ్తున్నాను, ఇదిగో ఇటువైపు వెళ్తున్నాను, దక్షిణం వైపు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు, నాకు త్రోవిచ్చావు కదా, ఇలా తగ్గి ఉండు అన్నారు. చూసారా లోక కళ్యాణం ఎలా జరిగిందో. మేరు పర్వతం కనిపించేలా, మేరు పర్వతాన్ని కాదని పెరిగిపోతున్న వింధ్య పర్వతాన్ని తగ్గించడానికి అగస్త్యుని ఒక సూత్రధారిగా పరమాత్మ నియమించాడు. ఆ రకంగా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచారు అగస్త్యుల వారు అంటారు. అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే, ఉత్తర భారతదేశ సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వాహకంగా తెచ్చిన వ్యక్తి అగస్త్య మహర్షి. చాలా తెలుసుకోవాలి అగస్త్య మహర్షి గురించి. అలాగే చిన్నప్పుడు మనకి అమ్మలు చెప్తుండేవారు, జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. చిన్నపిల్లలకి ఏదైనా ఉగ్గు పట్టేటప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి తిన్న ఆహారం అరగకపోతే జీర్ణం వాతాపి జీర్ణం. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే కొద్దిగా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళకి తెలియదు ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకి అసలు తెలియదు, సాఫ్ట్వేర్ అమ్మలకి అసలు తెలియదు. పాత చదువులేమి లేని మీ నాన్నమ్మను అమ్మమ్మని అడగండి నా క్లాస్ అయిపోయినాక. జీర్ణం వాతాపి జీర్ణం అంటే ఏంటి అమ్మమ్మ అని అడగండి. హకీమ్ అని చెప్తారు. మన పీజీలు ఎంఎస్లు అమెరికా ఎంఎస్లు చెప్పవు, తెలియదు.
నేను ఎవరిని విమర్శించడం కాదు, వాస్తవం చెబుతున్నాను. ఇదే మాట క్లాస్ అయిపోగానే ఇంట్లో అమ్మ ఉంటే అమ్మని అడగండి. అమ్మ ఒకవేళ 21st సెంచరీ మనిషి అయితే చెప్పలేదు. లేదు కొద్దిగా పెద్ద అమ్మ వాళ్ళైతే అమ్మ వినయంగా ఉన్నటువంటి వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి వాళ్ళు చెబుతారు. కానీ అమ్మమ్మని అడగండి తప్పనిసరిగా చెప్తుంది. నాన్నమ్మని అడగండి తప్పనిసరిగా చెప్తుంది. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మాటకి రామాయణానికి సంబంధం ఉంది. పట్టణంలో ఉన్న వాళ్ళు చెప్పలేరు, పల్లెలో ఉన్న వాళ్ళు ఎవరినైనా తక్కువ మంది చెప్తారు. ఏమిటి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే, అగస్త్యుల వారు ఆర్యావర్తనం నుంచి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వచ్చేటప్పుడు మేరు పర్వతం యొక్క ఉనికిని నిలబెట్టడం కోసం వింధ్య పర్వతాన్ని శాసించి తగ్గమని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో దండకారణ్య ప్రాంతంలో ఇల్వనుడు వాతాపి అనేటువంటి ఇద్దరు రాక్షసులు నివసించేవారట. ఇల్వలుడు వాతాపి, మరొక 2 పాత్రలు వచ్చాయి, అండర్లైన్ చేసుకోండి. ఇల్వలుడు వాతాపి ఇద్దరు రాక్షసులు. వీళ్ళ యొక్క సహజ గుణం ఏంటంటే, ఒకడికి కామరూప విద్య వచ్చు, ఇంకొకడు చనిపోయినవన్నీ జీవింపజేసేలా వచ్చు. ఈ విద్యతో వీళ్ళు ఏం చేసేవారంటే, వాతాపి అనేవాడు తన కామరూప విద్యతో ఏ రూపంలోకి వెళ్ళకంటే ఆ రూపంలోకి వెళ్ళిపోయేవాడు. వీళ్ళకి ఒకటే పని, దండకారణ్యంలో కూర్చోవడం, త్రోవను పోయి వచ్చేవారిని మభ్యపెట్టి వాళ్ళని ఎల్లుండి ఏం చేస్తారంటే ఒక బ్రాహ్మణ వేషంలోకి మారిపోయి ఏం చేస్తారంటే బాటసారులందరూ కూడా పిలిచి, అయ్యా ఈరోజు మా నాన్నగారికి లేదా మా ఇంట్లో శ్రాద్ధం పెడతాను, మీరు వచ్చి భోంచేయాలి, అతిథి వచ్చి భోంచేస్తే కానీ మాకు పుణ్యం కదంటే ఈ త్రోవను పోయేవారు. ఆ రోజుల్లో ఉండేది కాదు కదా, ఎవరు పిలిస్తే వెళ్ళేవారు, అతిథి కోసం చూసేవారు, అందరూ భోజనం కోసం అలా వెళ్ళేవారు. అలా వెళ్ళిపోతే వీడు వాతాపి ఏం చేసేవాడంటే, ఏ రూపంలోకైనా వెళ్ళిపోతాడు కదా, కామరూపం తెలుసు కదా, మేక రూపంలోకి వెళ్ళిపోయేవాడు. ఆ మేకని ఇల్వలుడు వండేవాడు. ఆ మేక మాంసం వండి వచ్చే వాళ్ళకి శ్రాద్ధ భోజనంలో భాగంగా పెడితే అయిపోయినాక భోజనం తినేసినటువంటి బాటసారి ఇంకా భోజనం తినేసాడు అనే టైంకి ఇల్వలుడు ఏం చేసేవాడు, వాతాపి బయటికి రానేవాడు. ఎందుకు, వీడికి జీవం పోసే శక్తి ఉంది కదా. అంతే, అలా వచ్చినటువంటి బాటసారి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ కడుపు చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేసేవాడు. ఇదే కథ. ఇలా వచ్చేస్తే అక్కడున్న బ్రాహ్మణులు లేదా బాటసారులు చచ్చిపోతే వాళ్ళని పడి తినడం, ఇది ఇల్వలుడు వాతాపి కథ. ఈ ఇల్వలుడు వాతాపి అనేటువంటి రాక్షసులను కూడా సంహరించాడు అగస్త్యుడు. అక్కడ ఎలా సంహరించాడంటే, ఈయనకి మొత్తం సర్వాంతర్యామి తెలుసు కదా అగస్త్యుల వారికి. అలాగే అగస్త్యుల వారు వస్తున్నప్పుడు సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే జరిగింది. అగస్త్యుల వారిని పిలవడం, ఆయనకి మేక మాంసం పెట్టడం, వాతాపి బయటికి రంటే అక్కడ అగస్త్యుల వారు అన్న మాట ఇది. ఎప్పటి మాట అండి, త్రేతాయుగము నాటి మాట. ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని సంవత్సరాలు అప్పటి మాట. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ఇంకా తెలిసిపోయింది అగస్త్యుల వారికి, వీళ్ళ యొక్క కుట్ర తెలిసిపోయింది. వెంటనే ఆయన ఏం చేశారంటే, తనకున్నటువంటి మార్మిక విద్య ద్వారా లోపల ఉన్నటువంటి ఓ వాతాపి జీర్ణమైపో 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 అంటే అయిపోయాడు. ఇక మొత్తం జీర్ణమైపో కిందకి పోయాడు. ఆ రాక్షస సంహారం ఆ రకంగా జరిగింది. అమ్మ తెలుసుకున్నటువంటి ఇల్వలుడు బెంగపడిపడాడు. వీళ్ళిద్దరిని కూడా సంహరించిన వ్యక్తి అగస్త్యుడు అనమాట. అట్లాంటి అగస్త్య మహర్షి యొక్క దర్శనం శ్రీరామచంద్రుల వారు చేసుకుని, అగస్త్యుల వారి యొక్క ఆశీస్సులు తీసుకుని, దివ్యమైన ధనస్సు, ఘనమైనటువంటి అస్త్రశస్త్రాలు, అమోఘమైన ఖడ్గాన్ని ఇచ్చి, ఇకపై మీరు పంచవటిలో జీవించండి శ్రీరామచంద్ర అని ఒక సూచన చేశారు. పంచవటిలో జీవించమని సూచన ఎవరు చేశారు? అగస్త్యుడు చేశారు. ఏమిచ్చారు? గొప్పదైన ధనస్సు, అక్షయ తూనీరాలు, అమోఘమైన ఖడ్గం, ఇవన్నీ కూడా బహుమతిగా ఎవరిచ్చారు? రాముల వారికి అగస్త్యుల వారు ఇచ్చారు. ఇవన్నీ మనకి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ జీవించమని సూచించారు? పంచవటిలో జీవించమని సూచించారు. మహర్షి సూచనని గౌరవించి సీతారామ లక్ష్మణులు పంచవటికి ప్రయాణం ప్రారంభించారు. పంచవటి ఎంత మంచి పేరో చూడండి. రామాయణంలో పంచవటిలో సీతారాములు జీవించారనేది భారతీయ జీవనంలో మర్చిపోలేని. ఈ రోజుకి పంచవటి వందలాది మంది, వేలాది మంది పిలిగ్రిమ్స్ వెళ్తారండి టుడే ఈ రోజుకి. అలాంటి పంచవటిలోకి వెళ్ళి జీవించండి అని రాముల వారికి సూచించింది ఎవరంటే అగస్త్య మహర్షి.
పంచవటిలో సీతారామ లక్ష్మణ్ చాలా సంతోషంగా గడిపారు. అమ్మవారైతే మురిసిపోయారు. ఇదేమిరా బాబు, ఇంతంతా ఉంది ఇక్కడ, అసలు ఆ అయోధ్య కన్నా ఈ పంచవటి అందాలు నన్ను మరిపిస్తున్నాయి అని అమ్మవారు మైమరిచిపోతున్నారు, మురిసిపోతున్నారు. ఈ మాట ఎందుకన్నానో తర్వాత మీకు నేను చెప్తాను. స్త్రీలు చాలా వేగంగా ఆకర్షితులైపోతారు. అమ్మవారు కూడా మానవ రూపంలో జన్మించారు కదా, కాబట్టి అమ్మవారు మైమరిచిపోతుంటే రాముల వారు కూడా అమ్మవారితో పాటు కలిసి మన అయోధ్య కన్నా ఇక్కడే చాలా అందంగా ఉంది అని ఈ పంచవటి ఇంత అందంగా ఉంది అనుకుంటూ, పంచవటి అనేది ఇప్పుడు మహారాష్ట్ర దగ్గర ఉందండి, వెళ్ళొచ్చు. పంచవటి అనే పేరుతోనే ఉంది, మనం వెళ్ళొచ్చు, ఆనవాళ్ళన్నీ కనిపిస్తాయి. మీకు సిలబస్ అంతా అయిపోయాక చెబుతాను ఏ ప్రదేశం ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఏ రాష్ట్రం ఉందో చెప్తాను. ఈ అందమైనటువంటి ఈ అడవులు, ఆ ప్రకృతి రమణీయతలో వీళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి సమయంలో, అరణ్యవాసం చేస్తున్న సమయంలో, శాంతియుతమైన వాతావరణంలో శూర్పణఖ అనే కల్లోల వాతావరణం పాత్ర ఎంటర్ అయింది. శూర్పణఖ, కరదోషనాథులు అనే రాక్షసులు, రావణుడి యొక్క సోదరి అనమాట, వచ్చేసి ఇంకా వెంటనే రాక్షస స్త్రీ కదా, మోహిస్తుంటది సర్వాంగ సుందరుడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని. చెప్పు ఓకే అండి. పంచవటిలో ప్రశాంత జీవనం గడుపుతున్నటువంటి అమ్మవారిని, అయ్యవారిని డిస్టర్బ్ చేయడానికి అన్నట్టుగా ఈ శూర్పణఖ వచ్చింది. ఈ శూర్పణఖ అసలు రాముల వారిని చూస్తే ఎవరికి మోహం కలగదు చెప్పండి? శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ అంటాం కదా. ఆజానబాహుడు, అరవింద దళాయుతాక్షుడు. ఆజానబాహుడు అంటే ఈ బాహువులట ముడుకులను దాటి ఉన్నటువంటి వ్యక్తి మహనీయుడు. ముడుకులను దాటి ఎవరికైతే ఈ బాహువులు కిందకి వెళ్తాయో వాళ్ళు మహనీయులు అవుతారు. అందుకే శ్రీరామచంద్రుల వారు మహనీయుడిగా వెలుగొందారు. ఆయన్ని చూసి సహజంగానే శూర్పణఖ కామమోహితురాలు అయిపోయింది. ఎలా లేదన్నా రాముల వారిని తన వశం చేసుకోవాలి, తనను పెళ్ళాడేలా చేసుకోవాలి, తనను వరించేలా చేసుకుని ఏవో రకరకాల విన్యాసాలు చేసింది, రాక్షస విన్యాసం. రాముల వారు తన ధర్మపతి సీతమ్మ నాకు ఉంది అంటూ పరిచయం చేస్తూ, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, మా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు లక్ష్మణుడు, కావాలంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ కూడా దుష్ట సంహారం కోసమే. లక్ష్మణ్ పోనీలే పోతే పోయాడు, మరి రాముడికి పెళ్ళి అయిపోయింది అంటున్నారు కదా, ఆమె ఉంది కదా, లక్ష్మణుడి దగ్గరికి వెళ్తాను, మా తమ్ముడు కూడా అందగాడే అంటారు రాముల వారు. సందర్భం మీకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నీల మేఘఛాయ దేహంబు గలవాడు, ధవలాబ్జ పత్ర నయనమ్ములవాడు అని రాముల వారిని అలా వర్ణిస్తారండి. కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు అని అలా ఒక్కొక్కటి వర్ణిస్తూ, నీలమేఘఛాయ గల దేహంబు వాడు శ్రీరామచంద్రుని వారు నీలమేఘంతో ఉంటాడు. వరుస సౌమిత్రి బంగారు వర్ణవాడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఉన్నాయ్యా ఎవరికి? లక్ష్మణ స్వామి వారికి. ఉంటూ తేడా ఏంటంటే ఆయన శరీరం నీలమేఘఛాయం, ఈయన శరీరం బంగారు వర్ణం. అన్నదమ్ములు ఇద్దరికీ అన్ని లక్షణాలు సమానం. ఎంత బాగా చెప్తుందండి మొల్ల కవయిత్రి. మొల్ల అవన్నీ చదివితే ఆనందమే వేరు, అది అలౌకిక ఆనందం. తెలిసేవారికి తెలిసేటంత, గురువులే వారికి గురువులేటంత. నీలమేఘఛాయ దేహంబు గలవాడు అని ఆ పద్యం ప్రారంభమవుతుందన్నమాట. లాస్ట్లో ఇన్ని లక్షణములు రూపింప, ఇవన్నీ ఉన్నాయి. వరుస సౌమిత్రి అంటే లక్ష్మణుడు, సుమిత్ర కుమారుడు. వరుస సౌమిత్రి బంగారు వన్యవాడు, ఆ బంగారు వర్ణంతో నా తమ్ముడు మెరిసిపోతుంటే వెళ్ళు 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 నీకు కావాల్సిందంతా కూడా అందిస్తాడని చెప్పేసి రాముల వారు సటైరికల్గా చెప్తే, పోనీలు అనుకుని లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణుడు కూడా సుందరుడు అవడంతో శూర్పణఖ లక్ష్మణుడి వైపు చూస్తే లక్ష్మణుడు ఏమన్నాడు, నాదేముంది, నేను అన్నా వదిన యొక్క సేవ కోసం, నేను సేవకుని, నేను వాళ్ళకి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేనేం అలాగా నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సేవకురాలు అయిపోతావు,
అలాగే వాళ్ళ సేవలో నువ్వు ఉండాలి, నాకు అన్నా వదిలే ముఖ్యం అనగానే శూర్పణఖ రాక్షస స్త్రీ కదా, ఊగిపోతుంది. ఇదేంటిది, రాముడి దగ్గరికి వెళ్తే రాముడు అలాగా సీత ఉందంటున్నాడు, లక్ష్మణుడి దగ్గరికి వస్తే లక్ష్మణుడు ఏమొచ్చి అన్నా వదిన నాకు సర్వస్వం అంటున్నాడు. కాబట్టి అడ్డంగా ఉన్న సీతను చంపేద్దాం అనుకొని చాలా ఒక్క వదుటిన సీతమ్మ వారి దగ్గరికి వెళ్తుంది. ఇంకంతే, రాములు వారు ఒక సైగ చేస్తారు. సైగ చేయగానే స్త్రీకి అందాన్ని ఇచ్చేవి ముక్కు చెవులు. కాబట్టి స్త్రీహత్య పాతకం మనకు వస్తుంది లక్ష్మణ, ఆ ముక్కు చెవులు కోసి పంపించేసే అంటారు. ఆ రకంగా శూర్పణఖకి ముక్కు చెవులు కోసేసి వదిలిస్తే, ముక్కు చెవును కోసేసి రాముల వారి ఆజ్ఞ మేరకు విడిచిపెట్టేస్తారు. అంతే. దాంతో శూర్పణఖ పెద్దగా విలపిస్తూ జనస్థానములో నివసించే తన సోదరులు, ఇది అండర్లైన్ చేసుకోండి, జనస్థానం అనేది ఒక ప్రదేశం, కొత్త ప్రదేశం వచ్చింది. జనస్థానంలో ఎవరు నివసించారని అడుగుతాడు. ఖర మరియు దోష, ఇంకో 2 పాత్రలు వచ్చాయి, మాట్లాడుతుంటే పేర్లు వస్తున్నాయి. ఖర దోషణలు అని 2 రాక్షసులు ఉన్నారు. ఇంకా ముక్కు చెవులు కోయబడి శిక్షింపబడినటువంటి శూర్పణఖ పగతో రగిలిపోతుంది. మరొకవైపు అవమానం. ఎందుకంటే స్త్రీ తనకు తాను వరించి వచ్చి నీకు నేను సమర్పించుకుంటాను, నన్ను పెళ్లి చేసుకో అని పురుషుడి కంటే ఆ పురుషుడు తృణీకరిస్తే ఆ స్త్రీతో అసలు తట్టుకోలేదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటారు పెద్దలు. ప్రళయం కన్నా చాలా ప్రమాదకరమైంటారు స్త్రీ బుద్ధి. అవమాన భారంతో కుంగిపోతుంది శూర్పణఖ. కాబట్టి ఉన్నవి లేనివి చెప్పడానికి సిద్ధం అయిపోయింది. ఎవరికి? తన అనుజులకు. ఇంక వెళ్ళిపోయి జనస్థానంలో, అంటే ఇప్పుడు నాసిక్లో ఉంది అంటారు, మహారాష్ట్రలో. నెక్స్ట్ టైం మీకు ఇంకా డీటెయిల్ చెప్తాను, పాయింట్ కాబట్టి గుర్తుంచుకోండి. లక్ష్మణునిచ్చే ముక్కు చెవులు కోసి శిక్ష వేయబడినటువంటి శూర్పణఖ ఎక్కడికి వెళ్ళింది? జనస్థానం. ఇది మీకు బిట్. ఎవరి దగ్గరికి వెళ్ళింది? తన సోదరులైన ఖరదోషం దగ్గరికి వెళ్ళింది. ఇంకా వాళ్ళకి ఉన్నవి లేనివని చెప్పింది. వీరు కూడా చాలా శక్తివంతులు, ఖరదోషణలు చాలా శక్తివంతులు. రాముడు లక్ష్మణుడు నన్ను అవమానించారు కాబట్టి వాళ్ళపైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నవి లేనివి చెప్పినటువంటి శూర్పణఖ మాటలు విని వీళ్ళిద్దరూ 14,000 రాక్షసులను తీసుకొని వెళ్ళారు. 14,000 మంది రాక్షసుల సైన్యంతో రామలక్ష్మణులపై దాడి చేశారు. ఇక్కడ రాములు వారి శక్తిని తెలియడానికి ఈ సంఖ్య మనకు అవసరం. 14,000 రాక్షస సైన్యాన్ని ఒక్క రాముల వారే తుదముట్టించారు. ఒక్క రాముల వారే సంహరించారు. అంత శక్తిమంతుడు పరాక్రమరాముడు. ఇంతవరకు నేను మీకు ఈ మాట చెప్పలే. ప్రజారాముడు అన్నాను, రాజారాముడు అన్నాను, మర్యాద పురుషోత్తముడు అన్నాను, కానీ ఇది చెప్పలే. పరాక్రమరాముడు, అది స్వామివారిలో ఉన్నట్టు. ఒక్క తుటిలో కరదోషనాథుల్ని చంపేసి అతనికి ఇసిరి బేరేశారు. 14,000 మంది ఈ సైన్యాన్ని కూడా, ఈ కరదోషనాథ సైన్యాలు ఉన్నారు కదా, ఎంతమంది సైన్యం అంటే 14,000 రాక్షసులు. ఇది కూడా బిట్టే మీకు. రాక్షసుల్ని సంహరించి విడిచిపెట్టేశారు. ఇంకంతే. ఎప్పుడైతే ఇది చూసిందో, ఈ పతనం చూసిందో, తక్షణమే రావణుడి దగ్గరికి, ఇంకొక సోదరుడైన రావణుడి దగ్గరికి వెళ్ళింది. ఇది రావణుని యొక్క ప్రవేశం జరుగుతుంది. రామాయణానికి ప్రతినాయకుడు, వ్యక్తి ఎలా ఉండకూడదో చెప్పే ఇంకొక పాత్ర మనకి పరిచయం అవుతుంది మనకి. అట్లాంటి తన సోదరుడైన రావణుడి దగ్గరికి వెళ్ళి అన్ని రకాలైనటువంటి సూటిపోటు మాటలు చెప్పి, అరణ్యంలో తిరిగే రాముడు ఒక సాధారణమైన వాడిని, అంత అందగత్తే, అపురూపమైనటువంటి అందగత్తే. సీత అరణ్యాల్లో తిరిగేవాడి దగ్గర భరించింది, అరణ్యంలో తిరిగేవాడి దగ్గర కాదు. నీలాగా రాజ్యంలో ఉండే అందగాడికి సీత ఉండాలి అని చెప్పేసి రావణుని రెచ్చగొట్టి స్త్రీలోలత్వం కూడా పెట్టిందనమాట. అంటే మహిళ ఎలా ఉండకూడదో చెప్పడానికి శూర్పణఖ క్యారెక్టర్. రామలక్ష్మణులు మన రాక్షసులందరూ కూడా సంహరించేశారు అని చెబుతూ, మరి నీకు రాక్షసు ఇంతమంది చనిపోతే నీకు ఆ మాత్రం పగా ప్రతీకారం లేవా, నీలో చలనం లేదా అని చెప్పేసి, అలాగే మరి నువ్వు అందవతైనటువంటి సీతమ్మవారిని కూడా, సీతాదేవిని కూడా నువ్వు తీసుకొని రావచ్చు అని చెప్పేసి, అడవిలో తిరిగే రాముడి కన్నా త్రిలోకాధిపతివైన రావణుడే సరైన జోడు అని చెప్పి మాయమాటలు చెప్పడంతో రావణాసురుడు, అప్పటికే తమో గుణం కదా, రాక్షసుడు కదా, వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఇంకా సీతను ముందు రాముడిపై విజయం కన్నా సీతమ్మ వారిని అపహరించాలనే ఒక దురాలోచన. ఇది రామాయణానికి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం.
అలా రావణుడు ఒక సంకల్పంతో రాక్షసుని సంహరించినటువంటి రాముణ్ణి అంతమొందించాలని సీత అందచందాలతో మోహంతో రాముని పైన విజయం కన్నా సీతను పొందడమే లక్ష్యంగా సీతాపహరణకు ఒక ప్రణాళిక వేస్తాడు. సీతాపహరణము. ఈ సీతాపహరణానికి ప్రణాళికకు కీలకమైన వ్యక్తి ఎవరు? సీతాపహరణానికి శూర్పణఖ ప్రణాళిక వేశాడు. ఏమనుకున్నాడంటే, ఒకటి తన సోదరులు తన సహచరుల్ని అంతమొందించాడు కాబట్టి రాముణ్ణి అంతమొందించాలనుకొని వస్తాడు. అత్యంత ప్రియమైన భార్య వియోగము చావుతో సమానం కదా, కాబట్టి సీతాపహరణ చేసేస్తే నాకు రెండు కలిసి వస్తాయి అనుకుని రావణుడు దురాలోచనతో అమ్మవారిని అపహరించడం కోసం ఒక ప్రణాళిక వేసుకుంటాడు. సీతాపహరణానికి ప్రణాళిక మొదలుపెట్టాడు. అందుకోసం మారీచుడు అనే ఒక రాక్షసుడి యొక్క సహకారం తీసుకుంటాడు. మారీచుడు ఇంకో కొత్త పాత్ర వచ్చింది మనకి. మారీచుని వద్దకు వెళ్ళి తనకు సహాయం చేయమని కోరుతాడు. మారీచుడికి తెలుసు రాములు వారి యొక్క శక్తి ఎంతటిదో తెలుసు. రామ బాణం యొక్క దెబ్బ ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఎట్టి పరిస్థితులు మారీచుడు ఒప్పుకోలే రావణుడు ఎంత చెప్పినా. అయినప్పటికీ కూడా రావణుడు, నీవు రాముని ఏదో ఒక రకంగా వంచన చేయకపోతే నేను చంపేస్తాను అంటాడు. నాకు సహకరించు, సీత అపహరణంలో నువ్వు నాకు సహకరించంటే ఎంతో చెప్తాడు. ఈ మారీచుడే కదా రామో విగ్రహవాన్ ధర్మ అంటాడని చెప్పాను మీకు ప్రారంభంలో. అప్పుడు ఏమనుకుంటాడంటే మారీచుడు గొప్ప మాట చెప్తాడండి. నీలాంటి నీచుడి చేతిలో చనిపోవడం కంటే పరమ యోగ్యుడైనటువంటి పరంధాముడైనటువంటి రాముని చేతిలో మరణించడం మిన్న అంటాడు. అనుకొని ఇంక వెళ్ళిపోతాడు. మారీచుడు మాయలేడి రూపంలో, ప్రపంచంలో ఎక్కడ మాయలేడి ఉండదు కదా, బంగారు లేడి మిలమిల మెరిసే మాయలేడి ఆకారంలో పంచవటి తీరంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు హాయిగా ఒక సాయం సమయంలో ఇద్దరు కూడా ఆనందంగా ఉన్నటువంటి క్షణంలో ఈ ఆకర్షణీయమైన బంగారు లేడి రూపంలో సీతారాములు ఉండే పంచవటి ఆశ్రమం, లక్ష్మణ స్వామి వారిచే నిర్మించబడిన చక్కని సుందరమైన ఆశ్రమం ప్రాంతంలో తిరుగుతూ చెంగుమని వెళ్ళిపోతుంది అనమాట. ఆ మాయలేడిని చూసినటువంటి అమ్మవారు మహిళ మోహితురాలు. ఇక్కడ అమ్మవారిని తీసుకోకూడదు, అమ్మవారు మానవ రూపంలో అమ్మవారి తలకి ఇది చెప్తున్నాం. దేనికి వ్యామోహం పొందిస్తుంది, ఆకర్షణ. ఏదైనా ఒక అందంగా ఉంటే ఆకర్షింపబడతారు. కాబట్టి అమ్మవారు సహజంగా ఏం చేశారు, బంగారు లేడీ మాయ లేడీ అని తెలుసుకోలేకపోయారు. బంగారు లేడీ భూమిలో ఎక్కడ ఉంటుందా, ఉండదు కదా అని ఆలోచన కూడా కనీసం ఆలోచన చేయలే అమ్మవారు. ఇదండి రామాయణానికి పెద్ద మార్పు. అమ్మవారు కనీసంగా ఆలోచించకపోవడం వల్ల ఈ బంగారు లేడీ తలుక్కుమంటూ వెళ్తుంది. నాకు ఆ లేడీ కావాలంటుంది అమ్మవారు. నాకు ఎలా లేదన్నా బంగారు జంకం తీసుకొని రా అంటుంది. భారీ మాట ఔదల దాల్చాలి కదా. చెబుతారు అమ్మవారు చెప్తారు, ఇది ఏదో మాయలా ఉంది సీత, వద్దు అంటే లేదండి మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా చెప్తారు. స్వామివారు చెప్తారు, ఇది మాయ లేడే తప్ప, మాయా జంక తప్ప నిజమైన లేడి కాదు అని హెచ్చరిస్తాడు. రాములు వారు ఎంత చెప్పినా ఎందుకు అమ్మవారు పట్టుదల దాల్చేస్తారు, మరి లేకపోతే రామాయణం జరగదు. చూడండి, ఇదే రామాయణం పెద్ద టర్నింగ్ పాయింట్. ఎలా లేదన్నా నాకు ఆ మాయలేడిని తీసుకొచ్చి ఇవ్వాలి అని మళ్ళీ అడగడంతో ఇంక చేసేది లేక రాముడు అమ్మవారి యొక్క సీతమ్మ వారి యొక్క మాటని తీర్చాలని చెప్పేసి లక్ష్మణుడికి చెప్తాడు, నాన్న తమ్ముడు లక్ష్మణ, సోదర లక్ష్మణ, చాలా జాగ్రత్త, ఇదేదో రాక్షస మాయలా ఉంది. ఎక్కడ భూమిపై లేనటువంటి ఒక బంగారు లేడీ మన ఆశ్రమం చుట్టూ తిరుగుతుంది. ఇది రాక్షస మాయ అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు మీ వదిన గారిని జాగ్రత్తగా రక్షించుకో, నేను ఇదిగో వెళ్తానంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడండి, వాల్మీకి రామాయణంలో చదివేటప్పుడు ఇక్కడ ఎన్ని సర్గలు వస్తాయో అసలు జన్మధన్యమైపోద్ది. అన్నయ్య నీ వంటి వారికి ఇది తగునా అంటాడు లక్ష్మణ స్వామి. నీకు ఇది తగునా, మా ఏమంటాం దాన్ని, బంగారు లేడి భూమిని కద్దు లేదనుచు, అసలు ఉంటుందా ఉండదా అని ఆలోచన కూడా చేయకుండా, వివేకం లేకుండా వదిలి గారు కోరడం, మీరు దాని వెంట తెస్తాననుకుని వెళ్ళడం, ఇది వద్దని అని ఎంత చెప్పినా
రాములు వారు సైతం ఒకానొక సందర్భంలో కాస్త ఆగ్రహించి, నువ్వు మీ వదిన గారిని జాగ్రత్తగా చూసుకో చాలు, నేను వస్తాను, నాకేంటి భయం, త్రిలోకాల్ని కూడా జయించినటువంటి వ్యక్తిని కదా అని రాములు వారు కూడా ఇంకా ఆ మాయలేడిని తేవడం కోసం వెళ్ళిపోతారు. ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినా కూడా సూచన సలహాలు లక్ష్మణ స్వామి వారికి ఇస్తారు. ఆశ్రమం జాగ్రత్త, మీ అమ్మ మీ తల్లి సీతమ్మ వారి జాగ్రత్త అని చెప్పి వెళ్తారు. ఈ మాయలేడు వెళ్తూ 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 రాముల వారిని చాలా దూరం పరిగెట్టింపజేస్తుంది. పంచవటి ఆశ్రమానికి చాలా దూరంగా తీసుకెళ్ళిపోద్ది. అందుబాటులో లేరు అన్నంత దూరానికి తీసుకొని వెళ్తే ఇంకా మరి రాముల వారి యొక్క బాణం, రామబాణం ఆయన వేసేశారు. వేయడంతో మారీచుడు ఒక్కసారి శరీరం ఛిద్రమైతే లేడి రూపంలో నుంచి రాక్షస రూపంలోకి వస్తూ, అక్కడ కూడా ఆ రోజుల్లో కూడా అనుకరణ విద్యలు ఉండేవి, మిమిక్రీ అనుకరణ విద్యలు. రాముడి యొక్క గొంతుతో హా సీత హా లక్ష్మణ ఈ రెండు మాటలు కూడా అవసరమే. ఏమంటూ మారీచుడు చనిపోయాడు, హా సీత హా లక్ష్మణ అంటూ రాముల వారి గొంతులో ఆడవంతా దద్దరిల్లిపోయి అరిచి చచ్చిపోయాడు. చనిపోతే కూడా చాలా సంతోషించాడు. రాక్షసుడు శత్రువైనా కూడా ఆహా పరమాత్ముడి చేతిలో చచ్చిపోయిన జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటూ సంతోషంతో చనిపోయాడు. ఇంకా అమ్మవారు ఇక్కడ ఈ మాట వినేసి జానకి తల్లి సీతమ్మ, ఎదుగో నాయన లక్ష్మణ, మీ అన్నయ్య ఏదో ప్రమాదంలో ఉన్నారు, నువ్వు అర్జెంటుగా నువ్వు వెళ్ళు అని చెప్పేసి లక్ష్మణ వారిని పంపిస్తే లక్ష్మణ్ చెప్తారు, మా అన్నయ్యకి ఆపద ఏంటమ్మా, ఎంత ఆయనకి ఇబ్బంది ఏం రాదు, ప్రపంచాన్ని జయించి త్రిలోకాధిపతి, ఈ త్రిలోకాల్లో అన్నయ్య అంత శక్తివంతులు లేరు, ఈ రాక్షసుడు ఏం చేస్తాడు, ఏమి కాదమ్మన్నప్పుడు అమ్మవారు వినరు. ఇక్కడ చాలా పెద్ద ఘట్టం ఉంటుందండి, కానీ ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి అంత అవసరం లేదు. అమ్మవారికి సీతమ్మ వారికి లక్ష్మణ స్వామికి జరిగేటువంటి సంభాషణ కళ్ళు తెరిపించి కళ్ళంటే నీరు వస్తుందండి. మనుషులు మరి అంటే ఆ వాల్మీకి రామాయణం, మూల రామాయణం కానీ మొల్ల రామాయణం కానీ మొల్ల ఇవి చదివేటప్పుడు శరీరం కంపించిపోద్ది. అనరాని మాటలనేస్తారు అమ్మవారు. సీతమ్మ వారు లక్ష్మణుని చాలా మాటలనేస్తారు. మీ అన్నయ్య అక్కడ ఆపదలో ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావా, నాకు తిరిగి ఏదో చెప్తుంటావా అంటూ అనుచితమైన మాటలు అంటుంది, అనకూడని మాటలు అనేస్తుంది. ఒక తల్లి తన కొడుకుని అనకూడని మాటలు అంటే అప్పుడు అమ్మ ఈ మాటలు పడే కన్నా నాకు తెలుసు అన్నయ్యకి ఏం అవ్వదు తెలుసు, కానీ మీ మాటలు నేను పడలేకపోతానని చెప్పేసి ఒక గీత వేస్తాడు ఆశ్రమంలో. అదండి లక్ష్మణ రేఖ అంటాం దాన్ని. లక్ష్మణ రేఖ గీస్. ఈ గీత దాటి మీరు రావద్దు. ఎంత విపత్తు వచ్చినా, ఎంత విపత్కర పరిస్థితిలోనైనా ఈ గీత దాటి మీరు రావడానికి వీలు లేదు అని ఒక శాసనం వేస్తాడండి. అదే నేటికి కూడా లక్ష్మణ రేఖ అంటారు. వాడుకలో ఉంది ఈ రోజుకి కూడా లక్ష్మణ రేఖ. అంత శక్తివంతమైంది. రాముని తమ్ముడైన లక్ష్మణుని యొక్క రేఖకు చాలా శక్తి ఉంది. రాముల వారి శాసనం కన్నా చాలా గొప్పది. అందుకే మీకు ఏం చెప్పాను, లక్ష్మణ రేఖ అనే మాట వాడుకల్లో ఉంది. అమ్మవారు మాట్లాడే మాటలకి తట్టుకోలేక ఇంక అన్నగారిని రక్షించడం కోసం బయలుదేరతారు. పరమ లోకాధిపతి అయినటువంటి రాముల వారిని ఈయన రక్షించడం ఏంటి తెలుసు, లక్ష్మణుడికి ఆ విషయం తెలుసు, కానీ తప్పదు. బయలుదేరి ఇంకా ఎప్పుడైతే ఇటు బయలుదేరాలో లక్ష్మణ స్వామి వెంటనే నాటకం ప్రారంభమైపోయింది. సీతాపహరణ ఘట్టానికి దూర్తుడైన రావణుడు ఒక ప్రణాళిక వేశాడు కదా. వెంటనే ఒక సన్యాసి రూపంలో సీతామాత ఎదుట ప్రత్యక్షమైతే ఆ రూపమంతా చూసి ఇతను ఎవరో తపస్సుగాలనుకొని ఏకంగా అమ్మవారు చాలా ఉపచారాలు చేసి అతన్ని ఆదరించి ఉన్నాయి. మనకి చాలా రకరకాల గాథలు ఉన్నాయి ఇక్కడ. ఎలాగ అమ్మవారిని తీసుకెళ్ళాడని చెప్పడానికి, తాకకుండా భూమిని పెకలించి తీసుకెళ్ళాడని, లేదా ఎప్పుడైతే ఈ సన్యాసి రూపంలో నుంచి రాక్షస రూపం రాగానే అమ్మవారు విచిత్ర సీతమ్మ వారు అన్కాన్షియస్ అయి పడిపోయే టైంలో తీసుకెళ్ళడని చెప్తారు. మొత్తం మీద సీతాపహరణం జరిగింది. రావణుడు తన రథంలో సీతమ్మ వారిని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. సీతమ్మ వారి యొక్క ఆర్తనాదాలకి అడవంతా కూడా కంపించిపోయింది. ఇటు లక్ష్మణ స్వామి వారేమో వచ్చి అమ్మవారిని అన్నయ్యని వెతుక్కుంటూ వెళ్తే, నువ్వెందుకు వస్తున్నావు లక్ష్మణ, నేను వస్తున్నాను కదా అంటే, లేదు ఇప్పుడు మాకు ఆర్తనాదాలు వినిపించే మీ గొంతులో హా రామ, హా సీత, హా లక్ష్మణ అని. అదే రాక్షసమాయ లక్ష్మణ, నీకు తెలియదా ఎంత పని చేసావు, నువ్వు వెనుకలకు వచ్చావని రాముల వారు కూడా లక్ష్మణ వారిని అన్నారు.
పాపం అక్కడ వదిన గారి మాటలు పడ్డారు, ఇక్కడ రాముల వారి మాటలు కూడా పడ్డాడు. లక్ష్మణుడి పాత్ర చాలా గొప్పదండి. పద ఇదేదో రాక్షస మాయలా ఉంది, మనం తక్షణమే మనం ఆశ్రమంకి వెళ్ళాలి అనుకుంటూ పరుగున వస్తున్నారు ఇద్దరు. ఈలోగా ఇంకేముంది, అమ్మవారి యొక్క అపహరణ జరిగిపోయింది, సీతాపహరణం జరిగిపోయింది. ఈ సీతాపహరణం చాలా కీలకమైనటువంటి అంశం అండి. దాని గురించి చెప్పేటప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఒక్కరికంట ఇది రావణుడు సీతాపహరణం చేసేటప్పుడు అమ్మవారు చేసే ఆర్తనాదాలకి పక్షులు, జంతువులు, వృక్షాలు కూడా విలపించి బోరుమని ఏడ్చేయట. ఎంత బాగుంటుందో వర్ణన రామాయణం చదివితే కళ్ళు చెమర్చిపోతాయండి. అమ్మవారిని అపహరిస్తుంటే ఏదైనా చేయాలి, ఎలాగైనా కాపాడాలని అన్ని జలచరాలు, క్రిమికీటకాలు అన్ని కూడా పరితపిస్తున్నటువంటి సమయంలో పక్షిరాజు జటాయువు, దశరథునికి పూర్వాశ్రమంలో మిత్రుడైన జటాయువు ఇంకొక క్యారెక్టర్, శ్రీరాముల వారితో అదే జటాయువు ఇలా శ్రీరాముల వారి యొక్క భార్య సీతమ్మ వారిని ఈ దూర్తుడు రావణాసుడు పట్టుకెళ్ళిపోతాడని చెప్పేసి ఆపడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంది. వృద్ధుడు అయినటువంటి జటాయువు, వృద్ధుడే, శక్తి లేదు, కానీ ఎలా లేదన్నా తన వాడైనటువంటి ముక్కుతో రావణాసుడిని పొడిచి అమ్మవారిని రక్షించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ రావణాసుడు తన ఖడ్గంతో జటాయువుని రెక్కలు ఖండించేసి చేస్తే ఇంకా జటాయువు అమ్మవారి రక్షణలో పోరాడి కింద పడిపోతారు అన్నమాట. ఇలా రావణుడి రథంలో అమ్మవారు అపహరించబడి వెళ్తున్నప్పుడు అమ్మవారి కిందకి చూస్తే అది సుమారుగా ఇప్పుడున్న కర్ణాటక ప్రాంతం, అది కిందకి వెళ్తున్న కర్ణాటక ప్రాంతం. అక్కడ కొంతమంది వానర్లు కింద కనిపిస్తుంటారు. వెంటనే తన యొక్క ఆనవాళ్ళుగా తన దగ్గర ఉన్నటువంటి ఈ ఆభరణాలన్నింటి కూడా ముడివేసి పడేస్తారు. తన జాడ తర్వాత తెలుస్తుందని ఒక ఆశతో ఇంకా రావణుడు అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోయి లంకలో, ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంక సింహలం అంటాం కదా, లంకలో అమ్మవారిని అశోకవనంలో బంధించడం, ఎలా లేదన్నా నువ్వు నా వశం కావాలి, నాతో జీవించాలి అని అంటే అమ్మవారు గడ్డి పోచతో పోల్చుతారు. నీవు నాకు గడ్డితో సమానం, ధూర్తురా, నన్ను ఇలాగా నా భర్త లేనటువంటి సమయంలో ఎత్తుకొని వస్తామని చెప్పేసి చెబితే కోపించిన రావణుడు రాక్షస స్త్రీలను అడ్డుగా పెట్టుకొని 12 నెలల కాలం ఇస్తున్నాను నీకు, ఈ 12 నెలల కాలంలో నీ మనసు మార్చుకొని నన్ను వరించాలి అని అనరాని మాటలన్నీ చెప్పేసి లంకలో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య లంకిని రాక్షసి లంకను కాపాడుతుంటే రాక్షస స్త్రీలను కంచు కవచంగా పెట్టి అమ్మవారిని లంకలో బంధిస్తాడు. ఇదొక ఘట్టం అయిపోయింది. ఇంకా పర్ణశాలకు వచ్చినటువంటి రామ లక్ష్మణులకు సీతాదేవి కనిపించకపోవడం తీవ్ర దుఃఖానికి గురయ్యారు. ఎందుకంటే రామలక్ష్మణులు ఆదర్శ దంపతులు, ఒకరిని విరిచి ఒకరు ఉండలేరు. శోక సముద్రంలో మునిగిపోయాడు రాముడు. దేవుడైన రాముడు మానవ రూపంలో సాధారణ మానవుడు ఎలాగైతే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన భార్య లేకపోతే ఆ వియోగానికి విలపించిపోతారో అంతలా విలపిస్తారండి. ఇది ఒక పెద్ద ఘట్టమే. రాములు వారు ఎంత దుఃఖించారో రామాయణంలోకి వెళ్తే నిజంగా కన్నీరు మున్నీరుగా మనం ఇదైపోతాం. అట్లాంటి ఇదే సంఘటన. అది విలపిస్తూ ఇంకా సీతను అపహరించాడని తెలుసుకొని సీతని వెతికే మార్గం కోసం ఇద్దరు వస్తుండగా జటాయువు పడి ఉంటాడు. అక్కడ పడి ఉంటే రెక్కలు తెగినటువంటి జటాయువు తన తండ్రి మిత్రుడు కాబట్టి తండ్రిగా భావించి శ్రీరాముని వారు దగ్గరుండి రెక్కలు విరిగి మరణించినటువంటి జటాయువుకు అంత్యక్రియలు చేస్తారు. ఇది మీకు ఒక బిట్ వస్తుంది. జటాయువుకు అంత్యక్రియలు ఎవరు చేశారు? రాములు వారు చేశారు. శ్రాద్ధ కర్మలన్నీ తండ్రిగా భావించి చేయడం జరుగుతుంది అన్నమాట.
అయినాక ఇంకా రామలక్ష్మణులు జటాయువుని యొక్క అంత్యక్రియలు చేసి ముందుకు వెళ్తున్నారు. సీతను వెతుక్కుంటూ హా సీత అంటూ సతీ వియోగంతో శ్రీరామచంద్రుల వారు అన్నని ఓదార్చలేక లక్ష్మణ వారు ఇద్దరూ అత్యంత బాధాతత్తులే ఉంటుండగా క్రౌంచ అరణ్యము, దండకారణ్యం తర్వాత ఇంకొక వేరే అరణ్యం, అక్కడికి వెళ్తారు. క్రౌంచ ఆ దిశగా వాళ్ళు వెళ్తుంటారు. అక్కడ వీళ్ళు కబంధుడు అనే ఒక రాక్షసుడు పెద్ద హస్తాలు పెద్ద చేతులు పెట్టుకొని వాడి కడుపులో కళ్ళు ఉంటాయట. అంటే ఈ కంటితో ఎక్కడికైనా చూస్తాడు. గొప్ప ఉంటాయి మన పురాణాలు. ఆ కడుపులో ఉన్న కళ్ళతో ఈ చేతులతో ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి. కబంధు ఎక్కడికంటే వెళ్ళిపోతాయి చేతులు. పొడవైన బాహువులు కావన్నమాట. ఇక్కడే కూర్చొని వారికి ఎవరు కావాలంటే వాళ్ళకి చైన్ అలాగా. అందుకే కబంధ హస్తాల్లో పడిపోతారు అంటారు. మనకి పదం అంటారు చూడండి తెలుగులో. వారి యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కున్నారంటారు. కబంధుడు అనే రాక్షసుడు యొక్క చేతులు అంత పొడవుగా ఉంటాయి. వెంటనే రామలక్ష్మణుల మీదకి అటాక్ చేయబోతే రాముడు ఈ కబంధుడి యొక్క చేతులు నరికేశారు. ప్రాణాలు పోతూనే గ్రహించిన కబంధుడు తాను శాపగ్రస్తుడై ఈ రకంగా ఉన్నాను, శాపం వల్ల నేను ఈ కబంధుడైన రాక్షసంగా ఉన్నాను, కాబట్టి నేను ఎంతైనా మరణించను, నా చేతులు నువ్వు ఎంత నరికినా నేను మరణించను, నన్ను మీరు శరీరం దహనం చేయాలని కోరుకుంటాడు. అలా దహనం చేస్తే సీతాన్వేషణకు దారి చూపిస్తానని కబంధుడు చెప్తాడు. అదే రకంగా రామలక్ష్మణుడు కబంధుని దహనం చేయడం. కబంధుడు మీరు సీతమ్మ వారిని వెతకాలంటే ఇక్కడే ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుడు అనేవాడు ఉంటాడు, వానరరాజు, అతనితో ఫ్రెండ్షిప్ చేయండి, మైత్రి చేయండి అంటాడు. అలా కబంధుడి యొక్క సూచనతో సుగ్రీవుడి మైత్రి సాధిస్తారు. సుగ్రీవుడిని వెతకడం కోసం ముందుకు వెళ్తున్న క్రమంలో పంపా నదీ తీరంలో శబరి అనే ఒక గిరిజన తాపసి, గిరిజన మహిళ, వృద్ధ మహిళ ఎప్పటి నుంచో రామదర్శనం కోసం ఎదురు చూస్తుంటుంది. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా తండ్రి అని చెప్పి మనం సినిమాటిక్గా కూడా చూస్తాం. రాముడికి పాదసేవ చేసి తాను ఆతిథ్యం ఇవ్వబోతుంది అనమాట. అందులో భాగంగా తాను ఏరుకొచ్చినటువంటి పళ్ళు, ఫలాలు, పువ్వులు అర్పించి స్వామివారికి అవి తీయగా ఉన్నాయా లేదా తాను తిని చూసి పెట్టినప్పటికీ కూడా ఆ గిరిజన స్త్రీని ఏమాత్రం కాదనకుండా తాను ప్రేమగా తీసుకుని ఆ శబరి యొక్క భక్తికి మెచ్చి తనకి మోక్షాన్ని ప్రసాదించి జీవిత కాలమంతా రాముని యొక్క దర్శనం కోసం ఎదురు చూసింది శబరమ్మ. కాబట్టి శబరి నదిగా ఆ తరువాత మారుతుంది. రాముల వారి యొక్క కృపతో, రాముల వారి యొక్క అనుమతితో శరీరం విడిచి దివ్యలోకాలకు వెళ్తుంది. అనంతరం కబంధుడి యొక్క సూచన మేరకు ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ఋష్యమూక పర్వత ప్రాంతం అంతా కూడా ఇప్పుడున్న కర్ణాటక రాష్ట్రంలో మనకి ఇప్పుడు ఉంటుంది. సో ఆ రకంగా ఋష్యమూక పర్వతం చేరుకోవడంతో అరణ్యకాండ మనకి ముగుస్తుంది, అయిపోయింది. తదుపరి అరణ్యకాండ తర్వాత కిష్కింధ కాండలోకి మనం ప్రవేశిస్తాం. మరి ఈ రోజుతో మనం ఈ పాయింట్ని మనం ముగిద్దాం. తదుపరి క్లాసుల్లో మిగతా 3 కాండలు మనం పూర్తి చేసుకుందాం. ఇందులో వచ్చే పాత్రలు, ప్రదేశాలు, సంఘటనలన్నీ కూడా చక్కగా నోట్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్ అందరికి. ఎయిట్ 40